నామానికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మహాగొప్పదేవ, అయ్యా మీరు ఏర్పరచుకున్న వారు, రక్షించుకున్న వారు తండ్రి, నీకు స్తోత్రం నాయన. దేవా, ఈ రోజు తండ్రి సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మా కొరకు మీరు శిలువలో బలియాగమై మరణించిన రోజు ప్రభావ నాయన, మీరు శిలువలో పలికిన 7 మాటల సారాంశాన్ని మేము మాట్లాడుకుంటున్నాం. అయ్యా మాతో మాట్లాడేది మేము కాదు తండ్రి, అయ్యా మా పక్షముగా నిలబడి మాట్లాడేవారు మీరే కదా నాయన. మీరు మాకు ఏమి నేర్పించవలసిందో మీరే మాతో ఉండి మాట్లాడండి. నాకు నువ్వు తోడుగా ఉండండి ప్రభావ. మీ ఆత్మను మాకు దయచేయమని, మీరే మాట్లాడమని, అపవాదిని తరిమివేసి మీ కార్యం జరిగించమని ఆ రక్షకుడును మీ ప్రియ కుమారుడునైనా యేసయ్య నామంలో ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి వాక్యం చదువుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడి మాట చెప్తున్నప్పుడు ఆయన ఒంటి మీద బట్టలు లేవు. ఆయన ఒంటి మీద బట్టలు లేవు. ఆయనని కొరడాలతో కొట్టారు. ఆయన వీపంతా చీల్చబడి ఉన్నది. ఆయన శరీరము గాయాల పాలై ఉంది. ఆయన మొహం మీద ఉమ్మివేయబడ్డారు. ఆయన్ని దూషించారు. ఆయన శరీరం నుండి రక్తం కారుతుంది. నొప్పితో ఉన్నారు. అప్పుడే శిలువలో వేశారు అంటే గాయాల రక్తం కూడా కారుతూ ఉంటుంది. 2 చేతులతోనూ అరికాళ్ళతో శీలలు బంధించబడి ఇలా వేలాడుతూ ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. దేవుడు దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే పాప క్షమాపణకి దేవుడు శిలువలో కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు ఆ సమయంలో ఆయన్ని 30 ఏళ్ళు పెంచి పోషించిన తన తల్లి గురించి మాట్లాడారు. తల్లిని చూసి తల్లి ఇదిగో నీ కుమారుడు సోదరుడు వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పలేదు. అలాగే తన పరలోకమందు తండ్రి వైపు చూసి అయ్యా మీరు నన్ను ఎందుకు చేయి వీచారని చెప్పి మాటని మొదటిగా చెప్పలేదు. మొదటిగా వీరిని క్షమించండి అని చెప్పారు. ఆ మాట చెప్పడానికి గల కారణము దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. ఎంతగా అంటే ఆయన రక్తము కారుతున్నప్పుడు, ఆయన్ని బట్టలు తీసివేసినప్పుడు, ఆయన బట్టల్ని అక్కడే ఆయన ముందే చీట్లు వేసుకుంటున్నప్పుడు, ఆయన బాధను ఆయన నొప్పిని సైతము మనం భరిస్తూ కూడా క్షమాపణకి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ క్షమాపణలో మనకు రక్షణ కలదు. ఆ క్షమాపణలో మనకు ప్రేమ కలదు. ఆ క్షమాపణలో మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ క్షమాపణలో దేవుడు మనకు కృపనిచ్చారు. ఆ క్షమాపణలో పరలోకాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు అర్హతనిచ్చారు. ఒకసారి చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకున్నాం. పేజ్ నంబర్ 198. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంత ఆసక్తి గల ప్రజలను తన కోసరమును పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అనగా దేవుడు మనకిచ్చిన పాప క్షమాపణలో ఏముందంటే, ఇక్కడ చూసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు తన కోసరము పవిత్రపరచుకొనెను. అంటే మనకు పాప క్షమాపణతో పాటుగా అక్కడ మనకు దొరికింది ఏంటంటే మనకి పవిత్రత కూడా దొరికింది. ఆ పవిత్రతలో మనకి ఏం దొరికింది? ఇంకా విమోచన, అలాగే సత్క్రియలందు ఆసక్తి కలవారు. దేవుడు ప్రతి ఒక్కరిని పాపాల నుంచి క్షమించారు, కానీ సత్క్రియలందు ఆసక్తి కల వారిని మాత్రమే తన కోసం పవిత్రపరచుకున్నారు. పాప క్షమాపణ పొందిన వారికి పవిత్రత దొరికింది. అలాగే సత్క్రియలందు ఆసక్తి కల వారిని మాత్రం ఆయన తన కోసము ఏర్పరచుకోవడం జరిగింది. ఇంకొక చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆయన మాట వలన మధ్యలో ఉంచండి. ఆయనే మన బలహీనతలను వహించుకొని మా రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. అంటే మనం పాపం చేయడానికి గల కారణము మన బలహీనతలే కదా. మనం బలహీనము కాబట్టి మనం పాపానికి గురవుతున్నాం, పాపాలు చేస్తున్నాం. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఆయనే మన బలహీనతలను వహించుకొని, అనగా పాప క్షమాపణలో మనం ఏ బలహీనతలను అయితే పాపాలు చేయడానికి కారణమవుతుందో ఆ పాపాల నుంచి మనం విడిపించడానికి మన బలహీనతలను ఆయన తీసుకుని మనకి బలాన్ని ఇచ్చారు.
పాప క్షమాపణలో మనం బలవంతంగా కూడా మార్చబడ్డాం. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చదువుకుందాం. 37వ పేజీలో ఉంది. మనుషుని లోపల అవును చదవండి. అనగా అన్ని చదువుతానండి. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణి, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా దేవుడు మన పాప క్షమాపణ కలిగించినప్పుడు, దేవుడు మనల్ని క్షమించినప్పుడు వీటన్నిటి నుంచి కూడా మనకి విడుదలనిచ్చారు. అనగా అపవిత్రకు కారణమైన వాటిని కూడా మన జీవితంలో తీసివేశారు. అనగా దేవుడు మనల్ని బలపరిచారు, పవిత్రపరిచారు, అలాగే మనల్ని బలవంతులు కూడా చేశారు. పాప క్షమాపణ పొందాం మనము. పాప క్షమాపణ పొందిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలి అని ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం చూస్తే 76 నుంచి 79 వచనాలు. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. అనగా పాప క్షమాపణ పొందటం వల్ల మనకి ఇంకేం దొరికిందంటే రక్షణ జ్ఞానం కలిగింది. పాప క్షమాపణ దేవుడు ప్రతి ఒక్కరికి అనుమతించారు. కానీ ఆ పాప క్షమాపణ పొందటంలో మనకి దొరికిన ఇంకొక అదృష్టమైనది, ఇంకొక లాభం ఏంటంటే రక్షణ జ్ఞానము దేవుడు పాప క్షమాపణ వల్ల కలిగించారు. పాప క్షమాపణ పొందకుండా మనకి రక్షణ జ్ఞానము దొరకదు. ఇంకొకటి చదువుకున్నాము. పాప క్షమాపణలో దేవుని మహావాత్సల్యత ఉంది. అదే వచనంలో చూస్తే మన దేవుని మహావాత్సల్యము అంటే పాప క్షమాపణ మనకి కలగడానికి ఇంకొకటి ఏంటంటే దేవుడు మన ఎడల మహావాత్సల్యతను చూపించారు. వాత్సల్యం అని కాదు కానీ మహావాత్సల్యము అంటే ప్రేమ కన్నా, కృప కన్నా చాలా ఎక్కువైన భావన దేవుడు మన ఎడల కనపరిచారు. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనల్ని కూడా ఒకరినొకరు క్షమించాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35 నుంచి మనం చదువుకోవచ్చు, కానీ అంత సమయం లేదు కాబట్టి లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. చదవండి. క్షమించబడదు. చాలండి. అయితే ఈ పైన మనం 3 వచనాలు చూసినట్లయితే ఇక్కడ చెప్పబడినన్ని కూడా మనము ఏ విధంగా జీవించాలి అని. అనగా రక్షణ జ్ఞానం మనం పొంది ఉన్నాము. దేవుడు మనకి పాప క్షమాపణ ద్వారా రక్షణ జ్ఞానం ఇచ్చారని చెప్పుకున్నాం కదా. ఆ రక్షణ జ్ఞానము కలిగిన మనము, రక్షణ జ్ఞానం పొందిన మనము ఏ విధంగా జీవించాలని ఇక్కడ ఈ 3 వచనాల్లో చెప్పారు. అందులో ఒకటి మీరును క్షమించబడినట్లు ఒకరినొకరిని క్షమించుడి. అనగా రక్షణ జ్ఞానంలో భాగం ఏంటంటే మనం కూడా ఒకరినొకరు క్షమించాలి. అది దేవుడు మనకు, ఆయన మన పాపాలను క్షమించడం వలన, ఆయన మనకు రక్షణ జ్ఞానం ఇవ్వడం వల్ల మనకు కలిగినది ఏంటంటే మనము కూడా ఇంకొకరిని క్షమించగలిగే బాధ్యతను, ఆ మనస్సును దేవుడు మనకు కూడా ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు వారు క్షమాపణ ప్రార్థన దేవుని ఉగ్రత నుండి విడిపించారు. మనం గమనించినట్లయితే ఆయన మనకి పాత నిబంధన గ్రంథంలో మనం చాలాసార్లు చూసినట్లయితే దేవుని ఉగ్రత అనేక మార్లు అనేక మంది మనుషులను దహించి వేసింది, వాళ్ళని సంహరించేశారు. మనకి ప్రవక్తల కాలంలో కానీ, ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు ప్రయాణంలో కానీ తప్పు చేసిన వారిని దేవుడికి ఉగ్రత కలిగిన ప్రతిసారి అక్కడ మనుషులు ఎవరొకరు సంహరించబడుతూ ఉన్నారు. కానీ సిలువలో అనగా మనుషులు చేసిన పాపాలని దేవుడు అంతగా కోపించుకుంటే ఆయన సొంత కుమారుణ్ణి ఆయన రక్షించడానికి, ఎవరినైతే మనుషులు రక్షించడానికి దేవుని పంపారో ఆయన సొంత కుమారుణ్ణి అందరి ఎదుట బలిగా అర్పించినప్పుడు మరి దేవుడికి ఎంత కోపం వచ్చిండాలి, ఎంత ఉగ్రత కలిగి ఉండాలి. మనుషుల పట్ల చేసిన తప్పులకే దేవుడు అంతగా ఉగ్రత చూపిస్తే ఆయన సొంత కుమారుణ్ణి బలి చేసినప్పుడు దేవుడికి మన ఎంత కోపం కలిగి ఉండాలి. మనకి రాయబడి ఉంటది, ఆకాశం అంతా చీకటైనది, సూర్యుడు వెళ్ళిపోయాడు, అలాగే భూకంపం కలిగినది అని. అంటే ఆయన ఉగ్రత చుట్టూ ఉన్న భూమి మీద, సృష్టి మీద చూపించారు. కానీ అక్కడ ఆ సమయంలో ఒక మనిషి కూడా నశించలేదు. ఎందుకు దేవుడి ఉగ్రత ఆ సమయంలో ఒక మనిషి మీద కూడా చూపించలేదంటే ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. అది దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన కుమారుని పంపారు, కానీ తీర్పు తీర్చడానికి కాదు. ఆ క్షణం ఆయన ఉగ్రత, ఆయన అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నశింప చేయొచ్చు,
కానీ దేవుడిచ్చిన వాగ్దానము క్రీస్తు లోకానికి రావడానికి గల కారణము లోకాన్ని లోకస్తులందరినీ రక్షించడానికి. కాబట్టి ఆ క్షణం ఆయన ఎవరిని తీర్పు తీర్చలేదు. ఆ క్షణం అక్కడ జరిగిన కార్యంలో పాపాలను క్షమించిన దేవుడు మన పాపాలను క్షమించమని కోరినప్పుడు మన అందరి రక్షణ దేవుని చిత్తమైనది. కాబట్టి మనని ఆయన తీర్పు తీర్చలేదు కనుక మనం ఆ క్షణంలో ఉన్న మనుషులు ఎవరు కూడా అక్కడ నశించలేదు. దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడతాం. యోహాను 15:3 చదువుకున్నాం. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అనగా మనకి పాప క్షమాపణ ద్వారానే పవిత్రత కూడా దొరికినది. అంటే పాప క్షమాపణ వల్ల మనం పవిత్రపరచబడ్డాము. ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అనగా దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుని వాక్యానికి కూడా మన పాపాలను చేసి మన పాపాన్ని క్షమించి మనల్ని పవిత్రపరిచే శక్తి దేవుని వాక్యానికి కూడా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అలాగే క్షమాపణ దేవుడిచ్చారు, కానీ మనం దాన్ని పొందాలంటే మనం దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచాలి. అపోస్తుల కార్యములు 13:39 చదువుకున్నాం. చదవండి. నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియదు. ఇక్కడ విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడును. పాప క్షమాపణ పొందాము, కానీ మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మనం దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ మాట ఇక్కడ చెప్పారు. తర్వాత ఒకసారి 2 కొరింథీయులు 5:17 చదువుకున్నాం. ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. చాలండి. ఆ పాతవి గతించను, ఇదిగో కృతమైనవి. పాప క్షమాపణ పొందడం వల్ల మన పాత జీవితాన్ని దేవుడు అక్కడ విడిచిపెట్టేశారు. అంటే మన జీవితంలో మన పాత స్థితిని దేవుడు ఇక్కడ గుర్తించరు, వాటిని మనం విడిచిపెట్టాలి. పాప క్షమాపణ మనకి నూతన జీవితం దొరికింది. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆయన రక్తం వల్ల మాత్రమే మనం క్షమించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదువుతున్నాం. పేజ్ నెంబర్ 173. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా కలిగినది. కాబట్టి దేవుడు మనకి క్షమించడం వలన మనకి ఏ రక్షణ అయితే కలిగిందో ఆ రక్షణ మనం పొందుకోవడానికి కారణము దేవుని కృప మహదైశ్వర్యము. అంటే మహా ఐశ్వర్యం కన్నా గొప్పది దేవుని కృప. మహా ఐశ్వర్యంతో పోల్చారు ఆ కృపను. ఆ కృపను మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఆ కృపను కనపరిచారు. కాబట్టి ఆ పాప క్షమాపణ దేవుడు యేసుక్రీస్తు వారి శిలువలో మన కోసం ప్రార్థించడం వలన కాదు, కానీ ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించడం వలన మనకు పాప క్షమాపణ కలిగినది. కాబట్టి పాప క్షమాపణ వల్ల ఏమేమి పొందుకున్నామంటే మనం దేవుని ప్రేమను, అపవిత్రతల నుంచి పవిత్రపరచడాన్ని, మన బలహీనతల నుంచి విమోచన, బలవంతులు చేయబడ్డాం. అలాగే నూతన సృష్టిగా చేయబడ్డాం. అలాగే మనము రక్షణ జ్ఞానాన్ని కూడా పొందాం. ఇద్దరితో ఈ వాక్యం ముగిసింది. దేవునికి స్తోత్రం. మహాకరుడ, మహాత్ముడ, మీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ఈ దినాన్ని, ఈ తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మాటలు కాదు నాయన, మా మాటలు ఎవరిని జీవింపచేయవు. కేవలం నీ ఆత్మ సహాయాన్ని మాకు అందించి, నీ ఆత్మ ద్వారా ప్రభా మా నోట మీ మాటల గురించి ప్రజలు దాన్ని గ్రహించుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి కావలసిన కృప నాకు, మాకు అందరికీ అనుగ్రహించున్నాను. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23:42 మనం చదివాం, కానీ 42-43 చదువుకున్నాం. కానీ చెప్పబడిన వాక్యం అంతా మనకు తెలుసు. 39 నుంచి 43 వరకు ఉన్నాయి. వాక్యం అంతా తెలుసు కాబట్టి మరి ఒక రిఫరెన్స్ లోకి వెళ్ళకుండా మీకు వాక్యాన్ని వివరించి దేవుని కృపలో ముగిస్తాను. అక్కడ ఇద్దరు నేరస్తులు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, కానీ ఇద్దరు నేరస్తులు ఉన్నారు. ఇద్దరు నేరస్తులే దేవునితో కూడా సిలువేయబడ్డారు. వారిలో ఒకరు దూషిస్తూ ఉన్నారు, ఒకరేమో
మనం అదే శిక్షలో ఉన్నాం కదా, నువ్వు దేవునికి భయపడవా అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దూషణ, ఒక వ్యక్తి దూషించడానికి గల కారణం ఏంటి? అక్కడే ఉన్నటువంటి మరో వ్యక్తి మనము అదే శిక్షలో ఉన్నాం కదా అని గద్దించడం గల కారణం ఏంటి? ఎప్పుడైతే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తే పై వచనాల్లో చెప్పబడుతుంది, దేవుడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు వీరిని క్షమించమని చెప్తున్న మాట ఒక వ్యక్తి అంగీకరించాడు, ఒక వ్యక్తి విన్నాడు, ఇంకో వ్యక్తి ఎవరు చూస్తున్నాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. ప్రజలు నిలువబడి చూచుచుండేది అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తను తాను రక్షించుకుని అపహసించిది. అతడి సైనికులు ఆయన ఎదుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనిమని ఆయనను అపహసించిది. ఇతడు యూదుల రాజుని పై క్లాస్ కూడా ఆయన పైగా రాయబడింది. ఒక దొంగేమో అక్కడ ఉన్నటువంటి జనులు, అధికారులు దేవుణ్ణి దూషిస్తున్న ఆ విషయాలను వింటూ ఉన్నాడు. తను ఎక్కడ దృష్టి పెట్టాడో తెలుసా? జనుల మీద దృష్టి పెట్టాడు, అధికారుల మీద దృష్టి పెట్టాడు, వారు మాట్లాడుతున్న మాటల వైపు దృష్టి పెట్టాడు. అందుకే అదే విధానంలో తాను కూడా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు క్రీస్తువు అయితే ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించు అని ఆ దొంగ కూడా పలుకుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇది నా సిలువ వైపు చూస్తున్నామని చెప్పుకుంటున్నాం, మనం సిలువనే ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనం, సిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నాం అనుకుంటున్నటువంటి మనం ఏ స్థితిలో ఉన్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? మనుషులను ఆశ్రయిస్తున్నావా? మనుషులు మాట్లాడే మాటల వైపు నీ దృష్టి నిలకడగా ఉంటుందా? జాగ్రత్త. సిలువలో పలికిన మాటలు పలుకడం కాదు, మాటలు వింటం కాదు. ఇది సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒక ఆనవాయితీ, ఆచారాలు ఎక్కువైపోతున్నాయి. ఎంతవరకు మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యం. ఈ దినాల్లో ఎంత భయంకరంగా ఉన్నాయంటే సేవకులే విశ్వాసులను మభ్యపెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారండి. వారి మభ్యపెట్టే స్థితి ఏదో వారికి తెలియట్లేదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినాల్లో మనం ఉన్నామన్న సత్యాన్ని గ్రహించుకోండి. కాబట్టి ఏది భ్రమపరచు ఆత్మ, ఏది నిజ ఆత్మను గ్రహించగలిగిన స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు నేను కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈ దినాన్ని మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏది ఆశిస్తున్నాం? దేవుడిలో నిలకడగా ఉండడం నేర్చుకోండి. దేవుడు చెప్పిన చిత్తాన్ని గ్రహించడం నేర్చుకోండి. మనుషుల వైపు చూడద్దు. దేవుడు ఈ సంవత్సరం ఎందుకో తెలియదు, కానీ మొన్నటి దినాన్ని మాట్లాడిన మాట కూడా అది, దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి, దేవునితో మీరు భక్తి నిలుపుకోండి, మనుషుల వైపు చూడొద్దు. అదే మాట మరలా దేవుడి దినం తెలియజేస్తూ ఉన్నాడు. నేనేమి మాట్లాడు, నేను అసలు వాక్యాన్ని సిద్ధపడింది లేదండి. దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్తున్నాను అంతే. దేవుడి సంఘాన్ని ఇంకా పరిశుద్ధపరచబడటం కోసమే మరలా నొక్కి ఒక్కాడించి చెప్తున్న మాట, నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుడి వైపు చూస్తున్నావా? రెండోగా ఆ యొక్క దొంగ ఉన్నాడు, తాను గమనిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శిలువ మీద ఉండి తాను పలుకుతున్న మాట, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగుతున్న క్షమించు.
ఈయనలో ఆ మాట వినగానే ఒక విధమైన పశ్చాత్తాపం. ఇదేంటి, శిక్షింపబడుతూ కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాడు. శిక్షించబడుతూ ఉన్నా కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాడు. ఈయనెవరు, ఏమై ఉన్నాడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అందుకే అతను అంటున్నాడు, తనతోటి నేరస్తులతో అంటూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఏమంటున్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇది నేర్చుకుంటే చాలా ఉంటుందండి. దేవుడు అందరికీ శిక్ష ఒకటే. ఇంకో మాట చెప్పమంటారా? సేవకులకు 200 శిక్ష. అయినా దేవుడు ఇంకో మాట అంటాడు పేతురు రాసిన పత్రికలో, దేవుని తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమయ్యే గడియలు కూడా వచ్చింది. అది గ్రహించుకుంటే చాలా మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను డీప్ గా వెళ్ళబోట్లేదు, కానీ ఏ రిఫరెన్స్ చెప్పదలుచుకోలేదు. దేవుడు చెప్పిన మాట మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి అదే శిక్షా విధి, అందరికీ ఒకటే శిక్షా విధి. నీకొకటి, నాకొకటి, ఇంకొకరికి ఒకటి లేదు. దేవుడు ఏదైతే తీర్పు తీరుస్తానన్నాడో, ఏ విషయాల్లో అయితే తీర్పు తీరుస్తానన్నాడో, అది నీ విషయము, నా విషయము, అందరి విషయంలో ఉన్నదన్న సత్యాన్ని మరవద్దు. కాబట్టి దేవుడి తీర్పు ఒక న్యాయమైనటువంటి తీర్పు, న్యాయవంతుడు దేవుడు. ఆయన వైపు మనం చూద్దాం. అంతేకాదు ఇంకొక మాట అంటాడు అక్కడ, మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. ఈ పశ్చాత్తాపం నీలో నాలో ఉంటే విమర్శించే స్థితి మనలో ఉంటుంది. విమర్శిస్తున్నాము అంటే మనుషుల మాటల వైపు లక్ష్య పెడుతున్నామన్న సత్యాన్ని మీరు గమనించుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనం చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాము అంటున్నాడు ఇంకొకటి. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవటం చాలా ఉత్తమం. మనం చేసిన దానికి మనకి తగిన ప్రతిఫలాలు కలుగుతున్నాయేమో పరిశీలన చేసుకోండి. నీకు వస్తున్న శ్రమ కావచ్చు, వేదన కావచ్చు, పరిస్థితులు ఏవైనా కావచ్చు, అవన్నీ మనం చేసుకున్న దానికి ప్రతిఫలమే కానీ మరెవరు మనకి అంటగట్టి. అంతేనా? కాబట్టి అది జ్ఞాపకం ఉంచుకొని, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అయినా కానీ ఇంకా కష్టాల్లో నష్టాల్లో ఉన్నాను అనేటువంటి తత్వాన్ని తెచ్చుకోవద్దు ఎవరు. నువ్వు ఇంకా ఏమి సరి చేసుకోవాలో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు మరి రెండవ దొంగ చెప్తున్న మాట యేసుక్రీస్తు వైపు చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేస్తా ఉన్నాడండి. అప్పట్లోగా తనంతా యేసుక్రీస్తుని గురించి గమనిస్తూ తను గ్రహించుకున్నాడు, ఈయనేదో ఒక అద్భుతమైనటువంటి దేవుడు అయి ఉండొచ్చు. ఎవరు ఈ రీతిగా శిక్షింపబడుతూ కూడా క్షమించామని అడిగిన వారు ఎవరిని నేను చూడలేదు. ఆయనకి అంతేకాదండి, అక్కడ ఆత్మదేవుడు కూడా తనకు ప్రత్యక్షమై దేవుడు తనను లోబరిచే స్థితిలోకి తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఆత్మ నిన్ను లోబరిచే స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. నువ్వు యేసు వైపు చూడకుండా లోకం వైపు, మనుషుల వైపు చూస్తూ ఉంటే ఆత్మ నిన్ను నడిపించదు. ఆత్మ ఉన్నవారు పరిశుద్ధులుగా చెప్పబడుతున్నా, ప్రవక్తలుగా చెప్పబడుతున్నా, సేవకులుగా చెప్పబడుతున్నా, వాళ్ళు చేసే మోసాన్ని, వాళ్ళు చేసే అపనమ్మకమైన క్రియల్ని గమనించగలుగుతుంది. అటువంటి ఊపిలో చిక్కుకోకుండా నువ్వు నేను కాపాడబడాలి అంటే దేవుని ఆత్మ నడిపించేంత అవసరం. అర్థమవుతుందా? కాబట్టి
ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. కాబట్టి ఇది నా వాక్యం వింటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుడిని ప్రార్థించడం నేర్చుకో. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఆ ప్రార్థనాత్మ నీకున్నప్పుడు మంచేదో చెడేదో కూడా గ్రహించగలుగుతావు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇర్మియాలో చెప్తాడు, నువ్వు ప్రార్థిస్తుండగానే నేను నిన్ను నడిపిస్తానంట. ఇర్మియా 23లో అనుకుంటా. నేను రిఫరెన్స్లు ఏమీ చెప్పదలుచుకోలేదు, దేవుడు చెప్పిన మాట మాత్రమే చెప్పదలుచుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. కాబట్టి రిఫరెన్స్లు ఏం తీయద్దు. అందుకే దేవుడు ఇంకొక మాట తను అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు వారు శ్రమ పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. తన శరీరం తన ఆధీనంలో లేని పరిస్థితిలో ఉన్నాడు. అయినా కానీ తన ఆసక్తి, తన యొక్క ఆలోచన ఎవరి వైపు ఉందో చూడండి. ఎవరు తనను ప్రార్థిస్తారు వారిని దృష్టిస్తున్నారండి. తన శ్రమలో కూడా దృష్టిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా, ఎవరు ప్రార్థిస్తున్నారో వారి వైపు దృష్టి పెట్టాడు దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ఎడ దృష్టి నిలుపుతాడు, తప్పకుండా దేవుడు నేను నడిపిస్తాడు. కాబట్టి ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని, కాబట్టి ఆ యొక్క మొదటి దొంగ చేసినట్లుగా మనుషుల వైపు, వారి ఆలోచనల వైపు, వారి తలంపుల వైపు, వారి మాటల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు నువ్వు రక్షణ పొందుతావని. అది అంతం వరకు కేవలం ఒక అవసరం కోసం వచ్చి అవసరం కోసమే ప్రార్థన చేసుకుని వెళ్ళే వారికి దేవుడు చూడడండి. నీవు నిత్యము దేవుని మీద ఆనుకుని ఆయనతో కూడా జీవిస్తూ ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే నిన్ను అంతం వరకు రక్షించగలిగినటువంటి దేవుడు ఒక మాట చెప్తాడు, నా చేతిలో నుండి ఎవడు నిన్ను అపహరింపడు అంటాడు. ఎప్పుడు మనం ఆయన చేతిలో ఉంటే కదా సాతాను మనల్ని అపహరింపకుండా ఉండేది. నువ్వు ఆయన చేతిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి, నేను ఎవ్వడూ అపహరింపడు. ఆమె దేవుడి కార్యము మనకి మన సంఘానికి అనుగ్రహించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి ప్రభా, మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ రీతిగా నాయన ప్రభా మీ మధ్య నిలబడడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపని, మీ ధన్యతని ప్రభా, మీ పరిశుద్ధాత్మని మాతో ఉంచి నడిపింపును దయచేయమని మా ప్రభా యేసునామమున పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ఇప్పుడు వరకు ఆల్రెడీ 2 మాటలని మనం చూసుకున్నాం. మొత్తం 7 మాటల్లో మొదటి 3 మాటలనేవి ప్రభువు వారు సాధారణ ప్రజలతో అంటే జనాలతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఫస్ట్ వచ్చి వాళ్ళు చేసిన దానికి ఆయన క్షమాపణ అడుగుతున్నారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే మాటని తండ్రి వాళ్ళ తరపున ఆయన క్షమాపణ అనేది అడుగుతున్నారు. అలాగే 2వ మాటలో మనం చూసుకున్నట్లయితే ఒక దొంగని ఆయన రక్షిస్తున్నారు. ఆ సిచ్యువేషన్ లో కూడా అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఒక ఆత్మ ఆయన విడిచిపెట్టి వెళ్లకుండా కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన రక్షణ బాధ్యతని అనేది ఆయన చూపించడం జరుగుతుంది. అలాగే ఆయన జూ అయ్యడం మూలన అంటే తను యోధుడు అవ్వడం మూలన మోషే ధర్మశాస్త్రాన్ని తను అవలంబించుకోవడం మూలన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవడం మూలన ఆయన ఏం చేస్తున్నాడంటే మోషే ధర్మశాస్త్రంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు ఆ మాటను పట్టుకొని ఆయన 3వ మాటగా తన బాధ్యత అనేది నెరవేర్చుకుంటున్నాడు. అక్కడ మనం కనుక చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నారంటే తన తల్లి బాధ్యత అనేదాన్ని తన ప్రియమైన యోహానికి శిష్యునికి అప్పగించడం జరుగుతుంది. ఆయన ఆ అప్పగింపు అనేది ఎలా చేస్తున్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తను నీ బాధ్యత అనేది ఆయన తీసుకుంటాడు. ఇక ఇహలోకపరమైన బాధ్యతని ఆయన కుమారునిగా నెరవేర్చుకుంటున్నాడు.
మనం ఒకసారి కీర్తనలు 20 అధ్యాయం మొత్తం చదివినట్లయితే ఇప్పుడు వద్దండి, అది ఆ అధ్యాయం మొత్తం చదివినట్లయితే సిలువ మీద ఆయన ఉన్న పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ అధ్యాయం మొత్తం కూడా మనం చూస్తే ఆయన పరిస్థితి ఏంటి, ఆయన సిలువలో ఎలా బాధపడుతున్నారు, ఆయన మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఎండలో నడిచి వస్తేనే ఏసీ వేసుకొని కూర్చుంటున్నాం. అలాంటిది ఆయన కొరడాలతో చీల్చబడి ఆయన రక్తం కారక ఎటువంటి ఆదరణ లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, తల్లి పట్ల తన బాధ్యత అనేది నెరవేర్చుకుంటున్నాడు. ఎందుకు నెరవేరుస్తున్నారు? కుమారునిగా తన బాధ్యతను తల్లి పట్ల నెరవేర్చుకుంటున్నారు. ఆ బాధ్యత అనేది మనం ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం అనేది మనం కూడా ఒకసారి పరీక్షించుకున్నాం. నా బాధ్యత నీ బాధ్యత అనేది కాదు, మన బాధ్యత అనేది చూద్దాం. ఇప్పుడు మన చిన్నపిల్లలకు ఒక దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం. అలాంటిది తల్లిగా అంటే ప్రీవియస్ వచ్చేసరికి ఒక 33.5 సంవత్సరాలు అంటే ఒక బాలుడితో లెక్క అనుకుంటే, ఎందుకంటే దే యూజ్డ్ టు హావ్ లాంగ్ లైఫ్ అనేది వాళ్ళకు ఉండేది. కాబట్టి తల్లిగా తన కుమారుడు అలా సిలువలో ఎలాడుతా రక్తం కారుస్తూ ఉంటున్నప్పుడు తనకు ఉంటుంది ఆ తల్లి హృదయం అనేది ఎలా ఉంటుందంటే, మీ హృదయంలోనికి ఖడ్గము దూర్చబడును అనే మాట మేబీ అక్కడ నెరవేర్చబడి ఉండొచ్చు. తన కుమారుడు, తన పెంచిన కుమారుడు 33.5 సంవత్సరాల యవనస్తుడు అలా సిలువలో వేలాడుతున్నప్పుడు తన తల్లి హృదయం ఎంతగానో కుంగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, తన బాధ్యత అనేది తను నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మీరు ఒకసారి ఎఫెసీ 6:1 చూసినట్లయితే, మనం పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనం ఏం చేస్తున్నాం అక్కడ, మనం 2 విషయాలు చూసినట్లయితే, ఒకటి బిడ్డల్ని విధేయత చూపించమంటున్నారు. అలాగే ఆ విధేయతను బట్టి ఆయన ఏం వాగ్దానం ఇస్తున్నారంటే, బిడ్డలకి దీర్ఘాయుష్యు అనే వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. నువ్వు విధేయత చూపించు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, వాళ్ళ పట్ల విధేయత చూపించు. ఆ విధేయత కనుక నీకు చూపించినట్లయితే దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతావు. ఆ వాగ్దానాన్ని అనేది నీ పట్ల, నీ బిడ్డల పట్ల అనేది నెరవేర్పు అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ విధేయత అనేది, వాగ్దానం అనేది మనం ఎలా నెరవేర్చుకుంటాం, ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాం అంటే ఓన్లీ త్రూ ప్రాపర్ గైడెన్స్ అని ఒక దేవుని నడిపింపును బట్టే మనము జరిగిస్తాం అన్నమాట. ఒకసారి గలతీయులు 4వ అధ్యాయం 4-5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టిన మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారుడైనందున నాయన తండ్రి అని మొరపెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే మనము 4 డిఫరెంట్ థింగ్స్ ని మనం చూడొచ్చు. ఒకటి, ఆయన పంపబడిన కుమారుడు, స్త్రీ గర్భాన వచ్చిన వాడు, మనల్ని మన పాపముల నుంచి విమోచించేవాడు, అలాగే మనల్ని మన దత్తపుత్రత్వాన్ని మనకి ఇచ్చేవాడు. తండ్రి నాయన అనే పిలవగల గొప్ప ధన్యతని ఆయన ఆ టైంలో మనకి ఇవ్వడానికి వెనకాడలేదు. కానీ ఎందుకు వెనకాడలేదు, ఎందుకంత తీసుకున్నారు అంటే, సో దట్ మనం మన పాపముల నుంచి బయటపడి ఆయన్ని తండ్రిగా మనం ఎంచుకోవడానికి ఆయన మనకి ఒక గొప్ప ధన్యతని ఇచ్చారు. మనల్ని విమోచించడానికి, మన పాపము నుండి మనల్ని విమోచించడానికి, ఆయన సిలువలో వేలాడబడటానికి, తన తల్లి హృదయంలోని ఖడ్గము దూర్చబడడానికి కూడా ఆయన వెనకాడకుండా ఆయన ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయబడటానికి చూస్తున్నాం. మనం అక్కడ ఒక మాట చూసినట్లయితే, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై తన తల్లి బాధ్యత అనేది విస్మయించకుండా, మర్చిపోకుండా, ఓకే నేను అయిపోయింది, నా పని నేను నెరవేర్చేశాను, దేవుడు నాకు ఇచ్చిన కార్యాన్ని నేను నెరవేర్చేశాను అని అనుకోకుండా తన తల్లి బాధ్యత అనేది ఏం చేశాడంటే, తన ప్రియ శిష్యునికి అప్పచెప్పాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ బాధ్యత అనేది ఆయన ఫుల్ఫిల్ చేయడం అయింది. ఎందుకు ఫుల్ఫిల్ చేశారు అంటే, ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని లోబడి నమ్మిన వాడు కనుక తను చేయాల్సిన బాధ్యత, తన తల్లిని తన తండ్రిని సన్మానింపు అనే బాధ్యతను నెరవేర్చుకోవడానికి ఆయన ఆ మాట అనేది మనము
చూస్తున్నాం. కానీ ఆ తల్లి బాధ్యత మనం ఇహలోకపరమైన బాధ్యత అనుకుంటున్నామా లేక పరలోక సంబంధమైన బాధ్యత అనుకుంటున్నామా అనేది మనం ఒకసారి గమనించుకుందామండి. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 19-21 ఒకసారి. ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయేది. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇహలోక సంబంధమైన బాధ్యతను తను ఎలా అయితే నెరవేర్చుకున్నారో అలాగే వాగ్దాన పూరితమైన నిరీక్షణ అనేది మనకిస్తున్నారు. నువ్వు నెరవేర్చు, నీకు ఏదైతే వాక్యం ఉందో లేదంటే నువ్వు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో దేవుని పట్ల ఏదైతే మన హృదయాల్లో ఉన్న మత్సరము గాని లోపాలు గాని ఏదైతే ఉన్నాయో దాన్ని మనం తీసేసుకున్నట్లయితే ఏం చేస్తున్నారండి ఆయన, వీరే నా తల్లియు నా సహోదరులు దేవుని వాక్యాన్ని ఫాలో అవుతూ దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అనే నిరీక్షణని ఆయన మనకి ఇస్తున్నారు. గొప్ప ధన్యతను మనం దత్తపుత్రులం అంటున్నాం, కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే ఆయన తల్లిగాను ఆయన తండ్రిగాను ఆయన మనకు అప్పగించుకుంటున్నారు. అలాగే మనం సంఘం పట్ల మనమేం బాధ్యతతో మనం ఉన్నాము అనేది మీరు ఆలోచించుకున్నట్టయితే తల్లిగా మన సంఘం ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం? తల్లిగా మన సంఘాన్ని దేవుడు మనకు అప్పచెప్పాడు. మన బాధ్యత ఏంటి? మనమేం బాధ్యత నెరవేరుస్తున్నాం? మనం ఎప్పుడు వింటూ ఉంటాం, అందరూ పాటలు పాడక్కర్లేదు, అందరూ పనులు చేయక్కర్లేదు, ఎవరికి వచ్చిన పని, ఎవరికి వచ్చిన బాధ్యత, ఎవరికి వచ్చిన థింగ్ ని వాడు నీ సంఘాన్ని పట్ల నువ్వు నెరవేరుస్తున్నావా లేదా? నీ ప్రార్థన వచ్చు, నువ్వు తోజాడు, తండ్రి నా సంఘాన్ని నువ్వు నిలబెట్టు, తండ్రి నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మని రేపొద్దు నీ పరలోకాన్ని సన్నిధిలో నిలబెట్టు. ఆ తల్లిగా ఉన్న ఈ సంఘాన్ని బాధ్యతగా మీకు అప్పగిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ బాధ్యతని నెరవేర్చలేకపోతున్నాం? మనం నెరవేరుస్తున్నామా? ఏ రోజైనా మనం మన పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేశామా? అట్లీస్ట్ ఒక విషయం మీద మనం ఆనందంగా ఫీల్ అవుతామా? లోపల మత్సరాలు, కుతంత్రాలు, శోభలు అన్ని మన మనసులో ఉంచుకొని మనం ఏ విధంగా మన బాధ్యత అనేది సంఘాన్ని పట్ల నెరవేరుస్తున్నాం? తల్లిగా ఉన్న మన సంఘాన్ని పట్ల ఇది కేవలం ఒక పాస్టర్ గారు ఆడ బాధ్యతే కాదండి. సంఘస్థులుగా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది మన తల్లి సంఘం. తల్లి సంఘంగా ఉన్న మన సంఘాన్ని మనం ఏ విధంగా బాధ్యత నెరవేర్చుకుంటున్నాం? ఇహలోకపరమైన తల్లిదండ్రులు మనం చూసుకుంటున్నాం, బాగుంది, కానీ తల్లి సంఘంగా నువ్వు చేస్తున్న పని ఏంటి? బాధ్యతగా నువ్వు ఇస్తున్న అవుట్పుట్ ఏంటి? నీ బాధ్యత ఏంటి సంఘంలో అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామని అడుగుతున్నాం. ఎందుకు అంటే ఇది మన బాధ్యత. సంఘముగా తల్లిగా మనకున్న సంఘం ఇది. మనం సహోదరులుగా మనం ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నామా, పనులు చేస్తున్నామా, లేకపోతే ఇంకొకరిని సంఘానికి తీసుకురాగలుగుతున్నామా? ఏం బాధ్యత అనేది మనం నెరవేర్చుకుంటున్నాం అనేది ఒక్కోసారి మనల్ని పరీక్షించుకుందాం. ఏదో చెప్పడం కాదు, ఏదో చేయడం కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకుని ఈ తల్లికి అంటే సంఘంగా దేవుడు మనకు అప్పగించిన ఈ తల్లి సంఘాన్ని మనమేం చేస్తున్నాం? ఎదుగో నీ సంఘం అని దేవుడు నీకు అప్పగించినప్పుడు కుమార్తెగా మనమేం చేస్తున్నాం? అంతే తప్పితే మనలో కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ అనేది లేకుండా కేవలం వాళ్ళ బాధ్యత, వాళ్ళే చేయాలి, వాళ్ళే నడిపింపు చేయాలి, మన బాధ్యత ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకుందాం. సంఘముగా తల్లి ఉంది, సహోదరునిగా కుమారునిగా మనం ఉన్నాం, కుమార్తెగా కుమారునిగా మనం దత్తపుత్రులుగా స్వీకరించబడాలి అంటే ముందు కుమార్తెగా మన బాధ్యత అనేది మనం నెరవేర్చుకున్నాం. మన బాధ్యత అనేది మనం నెరవేర్చుకోకుండా ఏదో జరిగింది, ఏదో వచ్చాము, ఏదో వెళ్ళాము, ఏదో విన్నాము అనే ఆలోచన కాకుండా మన బాధ్యత అనేది దేవుని పట్ల మనం ఎలా నెరవేర్చుకుంటున్నాం అనేది మనం ఒకసారి గమనించుకోవాలండి. ఎందుకు అంటే ఇది కేవలం ఒకళ్ళు చేసే పని కాదు. ఆయన ఏం చేశారు? ఆ తల్లి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు తన కుమారుని. చివరి వరకు కుమారుని సిలువ చెంత వరకు ఆ తల్లి వెళ్తూనే ఉంది, రోధిస్తూనే ఉంది. ఆ రోదన విని తండ్రి ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడంటే తన బాధ్యత అనేది ఒక
శిష్యునికి ఆయన అప్పగించడం జరిగింది. ఆ అప్పగింపు అనేది లేకుండా లేదు అంటే ఆ సంఘాన్ని ఒక కుమారులుగా మనకు అప్పగించారు కాబట్టి మనం ఆ బాధ్యతను ఎంతవరకు తీసుకుంటున్నాం. మనకి నిరీక్షణ ఉంది, దేవుడిలో మనకి నిరీక్షణ ఉంది, రేపొద్దున మన పరలోక సైన్యానికి వెళ్దామని మనకి రక్షణ భాగ్యం ఉంది. కానీ బాధ్యతగా మనమేమి నెరవేరుస్తున్నాం అనేది మనం ఒకసారి గమనించుకోవాలండి. ఎందుకు అంటే ఆయన మన పాపములన్నిటికీ కలబడి ఒక్కసారే పాప క్షమాపణ చేసినారు. మరొకసారి ప్రీవియస్ లాగా ప్రతిసారి పాపం చేసి మనం పాపాన్ని పడుకుందాం అనేది లేదు. ఒక్కసారిగానే తనను తాను సమర్పించుకొని ఆ మూల్యాన్ని అనేది ఆయన చెల్లించేసి ఉన్నారు. ఆ మూల్యాన్ని ఆయన చెల్లించిన తర్వాత దాన్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నాం, దాన్ని ఎంత వాడుతున్నాం అనే దాన్ని మనం ఒకసారి గమనించుకుందాం. ఎందుకు దాన్ని వాడుతున్నామా, దాన్ని వేస్ట్ చేస్తున్నామా, మనం ఈ రక్తం ఆయన ప్రోక్షించిన ప్రతి ఒక్క రక్త కణాన్ని మనం వేస్ట్ చేస్తున్నామా, ప్రతి ఒక్క బిడ్డ కొరకు ఆయన కాచిన రక్తాన్ని మనము ఎంతవరకు దాన్ని విలువిస్తున్నాం అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఒక ఆదివారం వచ్చేసి మనం బలారాధన తీసుకుని ఒక వెళ్ళని కూడా అయిపోయింది నా బాధ్యత, కానీ సంఘాన్ని పట్ల మన బాధ్యత అనేది మనం నెరవేర్చుకుందాం. దేవుడు ఏది నడిపిస్తున్నాడు, ఏదైనా నడిపించవచ్చు, మీ ఆత్మ ప్రేరణ ఏదన్నా ఉండొచ్చు. ఆ ఆత్మ ప్రేరణని తల్లి సంఘంగా తల్లికి మీరేం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, నేనేం చేస్తున్నాను అనే ఆలోచన అనేది మనం ఒకసారి అడిగి ఉండాలండి. ఒకసారి లూకా సువార్త 35వ అధ్యాయం చూసినట్లయితే ఆ సిచ్యువేషన్ లో లూకా 2:35 మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆ మాట విన్న దగ్గర నుంచి అంటే ఆయన 2 సంవత్సరముల బిడ్డప్పటి నుంచి ఆయన 33.5 సంవత్సరముల యవనస్తుడయ్యి సిలువలో రక్తం కార్చే వరకు ఆమె ఆ మాటని తన హృదయంలోనే దాచుకునే ఉంది. ఆ హృదయంలోనే దాచుకుని అంటే మనకి చిన్నపిల్లలకి ఏం జరిగినా మనం భయపడతాం. అలాంటిది నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోద్ది. తెలుసు దేవుని కుమారుడు చదువుతుంది, ఆయన సిలువలో వేలాడాలి, రక్తం ప్రోక్షించాలి అని అన్ని తెలిసినా కూడా ఆమె 33.5 సంవత్సరాలు ఆ బాధను అనేది తన హృదయంలోనే దాచుకొని ఆ సిలువని వెంబడించడం జరిగింది. కానీ మనం ఎంతవరకు, ఎన్ని సంవత్సరాల నుంచి, మనకి ఎంత వయసు వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి మనం చర్చికి వెళ్తున్నాం, ఎంత నామకార్థంగా మనం ఉంటున్నాం. ఓకే, నా తల్లిదండ్రులు, నా తాతలు, నా ముత్తాతలు క్రిస్టియన్స్, రేపు నా పిల్లలు కూడా సర్టిఫికేట్ ప్రకారం క్రిస్టియన్స్ అవుతారు. తర్వాత నిరీక్షణ ఏంటి మనకి? నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఏం జరుగుతుంది? మనం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏదైనా కానీ ప్రతి నిమిషం మనం కౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది. ప్రతి నిమిషం మనం ఎదురు చూడాలి. ఓకే, ఈ రోజు మనం బాగున్నామంటే ఓకే బాగున్నాం, కానీ తర్వాత నిరీక్షణ ఆయన మనకి ఇచ్చిన బాధ్యతను మనం నెరవేర్చుకోగలిగి మనకి ప్రతి ఒక్క డేని మనకి ఇస్తున్నారంటే దేవుడు ఇంకా మనం నెరవేర్చవలసిన బాధ్యత ఏదో ఖచ్చితంగా ఉంది. ఆ బాధ్యత అనేది మనం నెరవేర్చుకొని తల్లి పట్ల, తండ్రి పట్ల, అలాగే మనం సంఘం పట్ల, మన సంఘస్థుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల మనం మన బాధ్యతను నెరవేర్చుకుందాం. ఆ బాధ్యతను మనం నెరవేర్చుకున్నందుకు మనకు దేవుడు ఏమి ఇస్తున్నాడంటే దత్తపుత్రత్వాన్ని ఇస్తున్నాడు. తండ్రి నాయన అని పిలిచే గొప్ప ధన్యతని ఆయన మనకి ఇస్తున్నారు. ఆ ధన్యతని మనం పొందుకొనులాగా అంటే ఇహలోకపరమైన బాధ్యతలను నెరవేరుస్తూ కూడా పరలోక సంబంధమైన బాధ్యతని మనం నెరవేర్చాలని దేవుని పేరిట కోరుచున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించున్నాను. దేవుని నామములో అందరికీ వందనాలు. మరి 4వ మాటని దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా మధ్యలో పెట్టిన మాటలు మీకు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన అమ్మకి, అప్పకి, ప్రజల సంఘానికి దేవుని నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. మంచి శుక్రవారం చాలా మంది విశ్వసిస్తుంటారు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని. ఏంటయ్యా ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో ఉన్న మంచి అంటే ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. హల్లెలూయా. అంటే కొత్త నిబంధన. మీరు నిన్న ఖచ్చితంగా కమ్యూనియన్ తీసుకుని ఉన్నారు. మంచి గురువారం నిన్న లాస్ట్ సప్పర్ అంటే ఆఖరిసారిగా దేవుడు తన శిష్యులతో కలిసి పస్కాని భుజించిన విధానం మనం అందరం చూస్తున్నాము. అయితే దేవుని వాక్యం తెలుస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 9:17 చెప్తా ఉంది, టెస్టిమెంట్ విల్ నాట్ బి టెస్టిమెంట్ అంటిల్ ద టెస్టింగ్ డైస్. అంటే మరణ శాస్త్రం ఎక్కడ ఉండదో అక్కడ ఆ శాస్త్రం రాసిన మరణ సత్యము. అంటే ఆ యొక్క రక్తముతో ప్రతిష్ఠించబడిన కొత్త నిబంధన ఆన్లోకి రావాలంటే, ఐ మీన్ టు సే అప్లైలోకి రావాలంటే, అంటే అది
నెరవేర్పులోకి రావాలంటే అక్కడ మరణము జరగాల. ఆ మరణము జరిగిన దినము ఈ గుడ్ ఫ్రైడే. అందుకని గుడ్ ఫ్రైడే అనగానే ఎలా అయితే దేవుడు తన మరణాన్ని మనము జ్ఞప్తికి చేసుకుంటా ఉంటాడు, ఆయన 7 మాటలు చెప్పి ఆయన బాధ వేదన స్థితిలో జ్ఞప్తించుకుంటావో, అదేవిధంగా నువ్వు ఇంకొక మాట జ్ఞాపకం ఉంచుకొని సంతోషపడవలసిన విధం ఏంటంటే నీ పాపముల స్థితిలో కొట్టివేయబడి కొత్త నిబంధనలోకి నువ్వు ప్రవేశపడ్డావు అనేది మాట నేను గమనించుకోవాలి. అయితే మనము ఈ వాక్యాన్ని విన్నాము. ఏంటి 4వ మాట? ఏలి ఏలి నామా సబత్కాని. చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది, ఈ ఒక్క మాట దేవుడు ఈ యొక్క అరమిక్ లాంగ్వేజ్ లో ఎందుకు చెప్పాడు అనేది. ఎందుకంటే ఎలోయి ఎలోయి లామా సబత్కాని అంటే ఇట్స్ అరమిక్ లాంగ్వేజ్, ఏలి ఏలి లామా సబత్కాని అంటే ఇట్స్ హీబ్రూ లాంగ్వేజ్. 2 వేరువేరా అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. 2 ఒకే ఒక జాతికి సంబంధించినవి కానీ 2 వేరు వేరే. ఎట్లా చెప్పాలంటే సింపుల్ గా మనకు అర్థం అవ్వాలంటే సాంస్క్రిట్ తెలుగు ఉంటుంది కదా, తెలుగు మనం మాట్లాడుతుంటాం, సాంస్క్రిట్ అనేది లిపి. అట్లాగే అరబిక్ ఇట్స్ కొలెక్టివ్ లాంగ్వేజ్, అంటే దే స్పీక్, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హీబ్రూ అనేది లిపి లాంగ్వేజ్ కాబట్టి ఏలి ఏలి నామ సబత్క, ఎలోయి ఏలు నామ సబత్క అని రాయబడి ఉంది. బాగుంది. అంటే మత్తయి సువార్త 27:46 వచనంలో ఎలా ఉంటుందంటే, ఇదిగో ఆయన బిగ్గరగా కేక వేసి అని ఉంటది. అంటే ఆయన యొక్క పెయిన్ ని మీరు చూసినట్లయితే దేవుడు తన యొక్క అట్టమోస్ట్ పెయిన్ అంటే ఒక గ్రీవ్నెస్ ని ఆయన స్పిరిట్ లో, అంటే ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని మాట్లాడుతూ ఉంటాము, బట్ యూ విల్ హ్యావ్ ఎన్ అటరెన్స్, అంటే ఖచ్చితంగా ఒక డీప్ సారోలోకి వెళ్ళినప్పుడు ఒక వెర్రి కేక పెట్టే ఒక విధం వస్తుంది. అలాంటి ఒక కేక నా దేవుడు స్థితిలో పెట్టి అరుస్తాడు, నా దేవా నీవు నా చెయ్యి ఎందుకు విడిచాయా అని తండ్రిని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎప్పుడైనా మీరు గమనించారా? అంతవరకు అప్పటి వరకు ఆల్ ది గాస్పెల్స్, త్రూఅవుట్ ది గాస్పెల్స్, అన్ని సువార్తల్లో నా తండ్రి అని సంబోధించిన విధాన్ని మనం చూస్తాము. కానీ సడన్ గా దేవుడు అడ్రస్ మనం చేస్తున్నాడండి, ఇదిగో నా దేవా అంటానండి, ఏలి ఏలి లేకపోతే ఎలోయి అంటానంటే మై గాడ్. నీకు అర్థం అవుతుంది ఏంటంటే దేవుడు చెప్పకని తండ్రికి తన యొక్క చిత్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పటి వరకు తండ్రిగా ఉన్నామేమో, కానీ దేవుడా నువ్వు నన్ను ఏ పర్పస్ మీద ఈ భూమికి నన్ను పంపావో ఆ పర్పస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ఆత్మ అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభువు వాళ్ళ శిలువ మరణిస్తున్నాడు. అంటే మన విధేయతని, అంటే తండ్రి నువ్వు ఎప్పుడైనా అంటే ఇప్పుడు అడోనాయ్, మాస్టర్, లార్డ్, అంటే తండ్రి ఇదిగో నువ్వు నా చిత్తం ఎందుకైతే నన్ను పంపావో ఈ భూమి దానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదిగో శిలువ మీద ఆయన ఎలా అయ్యాడంటే అంటే పాపం అయ్యాడు, నేను పాపం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా, ఇంకా నా మీద వేసేయచ్చు, ఏవైతే మానవాళి ఏ పాపాలు అయితే అవి నా మీద వేసేయచ్చు అని తండ్రికి తన పర్పస్ ని జ్ఞాపకం చేసే విధముగా నా దేవా అని శిలువలో దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. ఈ గమనించినట్లయితే మీరు సామ్స్ 22 కీర్తన 22లో 1వ అధ్యాయంలో ఇది ఉంటుంది. ఎవరు? దావీదు కీర్తనకారుడు నా దేవా అని అంటా ఉంటారు. అంటే ఎలా చెప్తారంటే యూజువల్లీ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్, అంటే ప్రవచనం నెరవేరిందని. కానీ దేవుడు నాకు మాట్లాడిన ఒక మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈజ్ యాక్చువల్లీ కోటింగ్ ది స్క్రిప్చర్, అంటే ఆ స్క్రిప్చర్ ని ఆయన పలుకుతూ ఉన్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటాం, దేవా నువ్వు నాకు చెప్పావు కదా పచ్చిక చూడడం ప్రార్థన చేస్తా అంటే వాక్యముతో నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తా ఉంటావు. నా దేవుడు అక్కడ తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఎట్లా అంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో పేతురు యోహాను ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు, అంటే బంధకాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అయితే ఇదిగో అయ్యా దావీదు మా తండ్రి అయిన దావీదు ప్రవచనాత్మకంగా చెప్పాడు కదా ఒక వాక్యము, అన్ని జనులు అల్లరి చేస్తారని. అలా పేతురుని యోహాన్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా నువ్వు చెప్పిన ప్రవచనం అంటే దే కోట్ ది స్క్రిప్చర్స్. యూదులు ఏంటంటే వాళ్ళు ఆ స్క్రిప్చర్ ని యథావిధిగా దేవుని ముందు ఎప్పుడు పెట్టి ప్రార్థిస్తా ఉంటారు. దేవుని ప్రార్థించినప్పుడు అయితే నా దేవుడు కూడా ఆయన జూయిషే కాబట్టి, ఆయన కూడా యూదులే కాబట్టి ఆల్రెడీ ఆయన చదివిన వాక్యాన్ని నా దేవా నన్ను ఎందుకు విడిచిపెడతామనే వాక్యాన్ని అక్కడ దేవుడికి, అంటే ఆయన యొక్క నీ పాదలో కూడా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం అనే మాట దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఆయన వాక్యం అంటే ఎట్లా చెప్పాలంటే సామ్స్ 22 కాంటెక్స్ట్ ఎట్లా ఉంటుందంటే ఆ సమయంలో ఇశ్రాయేలు జనాంగం అంతా ఎగ్జైల్ అంటే బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తాం, అయ్యా మేము కలిసిపోయాము, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడుదల ఇచ్చేయమని, నా దేవా నా చెయ్యి నన్ను విడవకయ్యా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం నా దేవుడు నా క్రీస్తు ప్రభుల వారు నీ పాపాన్ని నా పాపాన్ని వదగొరకలే పసుపులాగా మోసుకుని నా దేవుడు తండ్రితో ఉంటాడు. నా దేవా
నా దేవా నీవు నా చెయ్యి విడవద్దయ్యా అంటా ఉన్నాడు. బాగుంది. అయితే అందరికీ తెలిసిన ఒక విధం ఏంటంటే ఎవ్రీ సూపర్ న్యాచురల్ హ్యాస్ రిఫ్లెక్ట్ ఆఫ్ న్యాచురల్. అంటే ఏదైతే ఆత్మీయ లోకంలో ఆల్రెడీ జరగబోతుందో న్యాచురల్ లోకి అంటే ఈ లోకంలోనికి ఎప్పుడు వస్తుంటుంది. ఎగ్జాంపుల్, నీవు భూమి జగద్వాడు వేయకునిపై నీ యొక్క నామం దేవుడికి తెలుస్తుంది, నీ వెంట్రుకల వాసి లెక్క కూడా ఆయనకి తెలుస్తుంది. ఎలా అంటే నువ్వు ఆత్మీయ లోకంలో ఆల్రెడీ ఎక్కడో ఎగ్జిస్ట్ అయి ఉన్నావు. హల్లెలూయా. అంటే తల్లి గర్భములు రూపొందించగలిగితే యు ఆర్ ఎగ్జిస్టెడ్ సమ్వేర్. నువ్వు ఆల్రెడీ సూపర్ న్యాచురల్ వరల్డ్ లో ఆత్మీయ లోకంలో ఎగ్జిస్ట్ అయి ఉన్నావు. ఎందుకంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క బలి కూడా ఆత్మీయ లోకంలో ఆల్రెడీ అయిపోయింది. ఎక్కడ ఎలా? రెవల్యూషన్స్ ఈ వాక్యం చదవండి. ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనములకు 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూస్తే వధింపబడినట్లు ఉన్న గొర్రె పిల్ల ఎవరయ్యా అంటే నా యేసు క్రీస్తు ప్రభువు వారి యోహాను దర్శనంలో మాట్లాడుతున్నాడు. అంటే సింహాసనం మధ్యలో కూర్చుందంట. మధ్యలో కూర్చున్న సింహాసనం అంటే God, Jesus was already crucified in supernatural. ఆత్మీయ లోకంలో ఆయన యొక్క క్రూసిఫికేషన్ ఆల్రెడీ దేవుడు చూస్తాడు. ఎందుకంటే నా దేవుడు అంతం చూస్తే ఆరంభించే దేవుడు. అమ్మ ఈ మాట గమనించావా? నా దేవా ఆయన అంటే తండ్రితో ఆయన విడిపోయి విడవద్దయ్య నా చేయడదు అంటారు. అంటే నువ్వు అది ఆత్మీయ లోకంలో కళతో చూసినట్లయితే నన్ను విడవద్దు అంటాను. అంటే నీ తల్లిని అమ్మ నన్ను వదిలేద్దామా అన్నట్లుగా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడిగా అంటున్నాడు. తండ్రి నా చేతులు విడవద్దు అంటున్నాడు. అంటే త్రిత్వం సపరేట్ అయిన ఒక ఘటన అక్కడ జరిగింది ఆత్మీయ లోకంలో. మనకు మందిరం పేరు ఏంటంటే త్రియేక దేవుడు. ట్రైనల్ అంటే త్రియేక దేవుడు, త్రియేక అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వన్ సబ్స్టాన్స్. అంటే ఒకే గాడ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ ఆపరేషన్స్. ఒకే దేవుడు అనేక రకములుగా ప్రకటించే ఒక ఘట్టం అన్నమాట. అంటే సింపుల్ గా ఆది కాలంలో ఉంటుంది కదా, తండ్రి నోటితో మాట పలుకుతాడు. అంటే తండ్రి తన థాట్ లో తన మైండ్ లో ఆలోచనని బేర్ చేస్తా ఉన్నాడు, పలుకుతా ఉన్నాడు. పలకడం అంటే ఏంటి? వాక్యం అంటే యేసు క్రీస్తు అండ్ ఆత్మ జనములపై అల్లాడుతున్నది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. అంటే తండ్రి ఈజ్ ద థాట్ కన్సీవర్ అంటే ఆయన తలంపుని బేర్ చేసే వ్యక్తి. జీసస్ ఈజ్ స్పీకర్, ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అల్లాడుతుంది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకంగా ఉన్నారు. కానీ సిలువలో ఏం జరిగిందో తెలుసా? నా యొక్క క్రీస్తు తండ్రి నుంచి విడిపోవాల్సి వచ్చింది నీ కోసం నా కోసము. అంటే చరిత్రలో లేదండి, త్రిత్వం అసలు విడిపోవడం అనేది జరగదు. అందుకే ఆయన త్రియేక దేవుడు అన్నాడు. ఇట్స్ వన్ గాడ్. కానీ ఆ ఒక్క గాడ్ నీ కోసం హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి నుంచి దేవుడే బయటకు వచ్చి వారికి వారు చెయ్యి విడవలసి వచ్చింది. ఎందుకంటే నీ పాపములు నా పాపములు క్షమించబడటకు దేవుడు అంటే త్రిత్వం ఒక్కసారిగా అక్కడ డిస్టర్బ్ అయిన ఒక ఘటన. అంటే ఇది హిస్టరీలో ఎక్కడ జరగలేదు. మొదటిసారిగా దేవుడు తన తండ్రి నుంచి విడిపోయి దేవా అని నా తండ్రి అని సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5:21 గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 గమనించినట్లయితే హీ బికేమ్ సిన్ ఆన్ ద క్రాస్. అంటే ఆయన పాపముగా చేయబడ్డాడు. కానీ కూడా నా తండ్రి ఆయన పాపముగా చేయబడ్డాడు. నా తండ్రి హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు? తండ్రి లోకం ఎంతో ప్రేమించాడు కనుక నా అద్వితీయ కుమారుని క్రీస్తుని ఈ లోకంలోకి ఇచ్చారు. ఎందుకంటే ఐజయా చాప్టర్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మీరు చూసినట్లయితే చదవండి అమ్మా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మీరు చూసినట్లయితే అతని నలగగొట్టుటకు చాలా అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. అంటే యేసు క్రీస్తు ప్రభువు వారు ఏ పర్పస్ మీద పంపబడ్డారో ఆ పర్పస్ అక్కడ ఫుల్ అవుతుంది. కాబట్టి నీవు నలగగొట్టబడి నాకు ఇష్టమే. ఎందుకంటే నా ప్రథమ సంతానం నా అభివృద్ధి కుమారుని ఈ లోకానికి నేను ఇస్తానంటే నాకు అనేకమైన బిడ్డలు అంటే ఆ హోలీ ఆఫ్ హోలీస్ లోకి అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ తెర తీసివేయబడి యాక్సెస్ రాబోతుంది. అది నీ రకంతో సాధ్యము. కాబట్టి నువ్వు నలగబట్టబడటం కూడా నాకు ఇష్టమని తండ్రి కూడా క్రీస్తు యొక్క మరణమును బట్టి సంతోషపడుతున్నాడు. దేవునికి ఇష్టమైన ఒక పదాన్ని మనం చూస్తున్నాము. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19 మనం చూసినట్లయితే ఎందుకు ఆయనకి ఇష్టమైంది? ఎందుకు ఆయన ఇష్టపడ్డాడు? ఎందుకు ఆయన నలగొట్టడము తండ్రికి ఇష్టమైంది? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకములకు సమాధానం.
అంటే దేవుడు ఆల్రెడీ క్రైస్ట్ లో అక్కడ ఉన్నాడు, అంటే దేవుడు ఉన్నాడు, క్రీస్తునందు గాడ్ ఈజ్ ఇన్ విత్ జీసస్ అంటారు. అంటే క్రీస్తునందు ఆయన నుండి కార్యము జరిగిస్తా ఉన్నాడు. అంటే ఎలా అయితే మనం చూసినట్లయితే ఎట్లా ఉంటుందంటే దేవుడు క్రీస్తు ఇంకా మహిమపరచబడలేదు కనుక పరిశుద్ధాత్మ ఇంకా రాలేదని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ ఉండి క్రీస్తు ఇక్కడ ఉండి ఆ విడిచే ఒక అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అయినను కూడా కలిస్తే ఉన్నారు. ఎలా అంటే ఎలా చెప్పాలంటే గాడ్ కమింగ్ అవుట్ గాడ్, దేవుడు అక్కడ ఉన్నాడు కదా, క్రీస్తు ఇక్కడికి వచ్చాడు కదా. మరి ఎట్లా అంటే తండ్రి అక్కడ ఎంత శక్తివంతంగా ఉండగలడో క్రీస్తు అంతే శక్తివంతంగా, నాట్ ఈవెన్ 0 అంటే 1% కూడా తక్కువ అదే విధంగా ఉండగలిగిన ఒక అనుభవమే ఈ స్థిరత్వము. అంటే ఈ అనుభవంలో తండ్రి విడనాడాడు కానీ ఇంకా ఆయనలోనే ఉండి క్రీస్తులోనే ఉండి ఆయన యొక్క పర్పస్ ఏదైతే చిత్తముందో అది నెరవేరుస్తున్నాడు. అయితే ఈ యొక్క మత్తయి సువార్త 27:47 చదువుకుని ముగించుకున్నాం. మత్తయి సువార్త 27:47 అక్కడ నిలుచున్న వారిలో కొందరు మాట విని ఇతను ఏలియా అని పిలుచుతున్నాడని వెంటనే ఏలియా అని పిలుస్తున్న దేవుడు అంటాడు ఏలి ఏలి లామా సబక్తాని. అంటే ఆయన యొక్క భాషని వాళ్ళు వినలేకపోయారు. చెప్పాలంటే ఆయన ఇంత పెద్దవాడు చెప్పుకుంటాడు కదా ఏలి ఏలి లామా సబక్తాని, కానీ ఒక్క ముక్క ఎదిగిరబడిన వాళ్ళకి ఏలి ఏలి లేకపోతే ఏలోయి ఏలోయి అంటే hearing the word from the Lord should be completely conscious. నువ్వు దేవుని నుంచి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలా. ఎప్పుడైనా మొక్కలుగా విని సంవత్సరం దర్శనాలతో నీ జీవితంలో అక్కడ ముందుకెళ్తే ఓడిపోతావు. అందుకనే దేవుడు అంటాడు మనుషులు రొట్టె వల్ల మాట కాదు కానీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వాక్యం, అంటే ప్రతి ఒక్క వాక్యం చూడాలా. అక్కడ నుంచిన జనాంగం ఆ ఏలి లేని పదవిని డిస్టెన్స్ చూడడం అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడు నువ్వు ప్రతి ఒక్క మాటను తీసుకోగలవయ్యా అంటే నా క్రీస్తు దేవుడికి చూపించిన విధేయతను చూపించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా. అంటే యూ నీడ్ టు బి ఒబీడియంట్. అంటే ఎంత విధేయత కలిగి ఉండాలో, ఏ విధేయత అయితే దేవుడు అక్కడ చేస్తున్న ప్రణాళిక ఏంటంటే అంటే నా దేవా అని చెప్పడం దేవుడు ఏం చేస్తాడంటే హీఈస్ బికమింగ్ ద సెకండ్ ఆడమ్. రెండవ ఆదాముగా ఆయన స్త్రీలో మారుతా ఉన్నాడు. అంటే మొదటి ఆదాము ఏ అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం ఎంటర్ అయిందో, రెండవ ఆదాము దేవా నేను విధేయత చూపిస్తాను. మొదటి ఆదాము ఏదైతే మిస్ అయ్యాడో నేను విధేయత చూపిస్తానయ్యా. ఎంత విధేయత చూపిస్తానంటే మరణమగునంతగా నా ప్రాణం పోయిన వల్ల ఐ విల్ షో ద ఒబీడియన్స్. అలాంటి ఒక విధేయత చూపించే ఒక ధైర్యం నీకున్నా ఇది దేవుడు ప్రశ్నిస్తాడు పరిశుద్ధాత్మ చేత. నా దేవా నా చేయుడు అంటే మరణమగునంతగా ఆయన చూపించిన సిలువలో విధేయత చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. దేవా యెహోవా, నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు పాప విమోచన, రక్షణ, పరలోక భాగ్యం అనిపించిన యెహోవా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంచుకున్నందుకు నీ పరిశుద్ధ నామమును వేడుకుంటూ ఈ 5వ మాటను నేను చెప్తూ ఉండగా నన్ను నీ సిలువ చింతన మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇలాగా చదవబడిన వాక్యాన్ని మనం చూద్దాం. దీంట్లో చాలా గుప్తమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా 4 మాటలు మరి అమ్మగారు విమర్శించారు. 5వ మాట వ్యక్తిగతంగా నేను దప్పికొంటున్నాను అన్నాడు. ఆయన దప్పికి ఏంటి తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైన ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొడుతున్నాను. సమస్తము సమాప్తమైంది ఈ 4 మాటల్లో. అయితే లేఖనాలు నెరవేరాలి. ఏమిటి లేఖనం అంటే ఆదికాండం 19వ అధ్యాయంలో
మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున 21:19 ఆది కాండము. ఆమె కన్నులు తెరిచినందున మరియు ఆమె నీళ్లు ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నానికి త్రాగించింది. ఇక్కడ జరిగింది అంటే చాలా తన దాసి అయిన ఆగరుకు వెళ్ళిపోమంటుంది. అబ్రాము చెప్తుంది, ఈమె మన దగ్గర ఉండడానికి వీలేదు, మేము పంపించేయమంటుంది. తర్వాత అబ్రాము బాధపడిన తన కుమారుని హాగరుని పంపించాడు దేవుడు మాట విని. అయితే నీళ్లు అయిపోయింది. ఆ పిల్లవాడిని ఒక దూరంగా పడుకోబెట్టి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది. కనుక ఆ ప్రార్థనలో దేవుడు ఆ పిల్లవాడి మన ఆ తల్లి ప్రార్థన విని అక్కడ నీళ్లు తెప్పించినట్టుగా చూస్తుంది. ఈ సర్వశక్తి గల దేవుడు, సమస్తము సృష్టించిన దేవుడు దాహం వేస్తుంది అన్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే భూమిని ఆకాశంలో వేరు చేసి నీలమయముగా ఉన్నప్పుడు నీళ్ళని వేడి చేశాడు, ఆకాశాన్ని వేడి చేశాడు, భూమిని వేడి చేసి నీళ్ళని సపరేట్ గా చేశాడు. అలాంటి దేవుడు దాహం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇక్కడ సంసోను ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నల్లగొట్టిన నీ కళ్ళ చేతబట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేపులోని బండ మీద నీవు ఆ బండ కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు ప్రయోజనాలని మోసేది చెప్పాడు. అయితే ఇశ్రాయేలు జనాన్ని దేవుడు మోసే వాళ్ళని అనిపిస్తుంటే వారు దేవుడి మీద చదువుకున్నారు. నీళ్లు లేవు మాకు, ఎందుకు తెచ్చావు మన సంపదానికి అంటున్నాడు. అంతకుముందు చేదు నీటిని మధురంగా చేశాడు. అయితే ఇక్కడ దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు కొనుక్కున్నారు. అప్పుడు యెహోవా దేవుడు మోషేకి చెప్పాడు, ఆ బండతో మాట్లాడు, బండ నుండి నీళ్ళు వస్తాయని. బండ నుంచి నీళ్లు రప్పించగలిగిన దేవుడు దాహం వేస్తున్నాడు ఇవాళ. కనుక అక్కడ చూద్దాం, న్యాయాధిపతుల 18వ అధ్యాయము. అప్పుడు అతడు మిక్కిలి తెప్పికొని యెహోవాకు మొరపెట్టి, నీవు నన్ను ఎన్నో అద్భుతాలు చేశావు, ఒక గుంపుని ఎముకతో దవడతో ఒక గుంపుని 2 గుంపులు చంపావు, నరులను 1000 మందిని నా చేత చంపించావు. అంత గొప్ప కార్యం చేసిన దేవుడు నాకు దప్పికేస్తుంది, ఈ దప్పిక చేత అన్ని జనుల ముందు నేను చనిపోవాలా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు బండ నుండి నీళ్లు తెప్పించి ఒక గుంతలో ఆయన తాగించాడు. ఆ లోయలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. దాని నుండి నీళ్లు బయలుదేరి అతడు తర్వాత తాగి ప్రాణం తెప్పడెళ్ళి బ్రతికెను. అప్పుడు తన బిడ్డ అయిన సంసోను ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. బలహీనుడు ఆయన వాటిని అన్నులకి ఎప్పుడు చెప్పకుండా ఆయనకి దప్పికి తీర్చాడు. అదే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే 51:10 జలము గల సముద్రమును ఇంకిపోజేసిన వాడు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవున్నట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. ఇన్ని అద్భుత కార్యం చేసిన దేవుడు ఈ దినము నాకు దాహం వేస్తుంది అంటున్నాడు. చూడండి, సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, యోహాను 4వ అధ్యాయంలో
ఈ మాటలు ఉంటాయి చూడండి. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణము అలసి ఉన్న నీటిని ఆ బావి మీద కూర్చోడాను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయింది. 12 గంటలప్పుడు సమరయులు అంటే మరి సంకర జాతి వారు, సమాజంలో వెలివేయబడిన వారు మధ్యాహ్నం అప్పుడు ఆమె బావి కాడికి నీళ్లు వస్తే ఆమె అడుగుతున్నాడు, ప్రభువు నాకు దాహానికి నీళ్ళే ఉన్నాను. అప్పుడు ఆమె ఉంటుంది, యూదుల ఆచారాలు, వారు ఆంగికం, వారు వ్యక్తిగత విషయాలు మనుషులు చూస్తే తెలుసు. మన కొంతమంది ఆ బ్రాహ్మణులను చూస్తే ఇంతకుముందు మరి నాటకాలు ఆడేటప్పుడు ఆ సాహిబ్ గారికి ఒక వేషం వేసేవారు, శెట్టి గారికి ఒక వేషం వేసేవారు. అంటే మనిషిని బట్టి ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నారు. అలాగనే ఈయన మేము యూదులో ఉంది, సమస్య లేదు, నన్ను మంచిగా అడుగుతున్నావు ఏంటి అని అడిగింది. అసలు అడిగితే అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అమ్మా 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారం కొరకు వెళ్ళాడు. అప్పుడు సమరయ స్త్రీ ఎలా అడుగుతున్నామని చెప్పాను. సాంగత్యం అందుకు వేసేమంటున్నారు చెప్పండి. అందుకు యేసు నీవు దేవుని వరమును దాహమైనమని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరుగనియే, అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఇక్కడ శరీర రీతిగా దాహానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఆత్మరూపముగా చెప్తున్నాడు, ఈ దాహము శరీరానికే, ఆత్మకు సంబంధించింది కాదు. నిన్ను ఆత్మీయ సంబంధమైనటువంటి నీరు నడుపుతున్నాను, అది నువ్వు ఎట్లాగో ఇవ్వలేవు కనుక నేను ఇచ్చే నీరు చూడండి 13వ వచనం. అందుకు యేసు ఈ నీరు తాగు ప్రతివాడును మరలా తప్పికొను, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు తప్పికొను, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరేడు నీటి బుగ్గగా ఉంటుందట. దేవుని వాక్యము నీటి బుగ్గ పరిశుద్ధాత్మతో నిండింది. ప్రియులారా, ఇప్పుడు మనం ఎన్ని మాటలు 4 మాటలు విన్నాం కదా. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, మనం 38 రోజులు దేవుడి సన్నిధిలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ మంచి శుక్రవారం పాపమైన మన కొరకు ఘోరమైన మరణాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ మరణం యొక్క రహస్యం ఏమిటి? ఆయన ఎందుకు తప్పికొంటున్నాడు? ఆత్మీయ దప్పిక, శరీర దప్పిక మనం ఆలోచన చేస్తే ఆయనకి సమస్తము చేయగలిగిన వాడు, బండ నీళ్లు తెచ్చిన వాడు. ఆయన దాహం కోవడం ఏంటంటే ఆయన శరీర రీతిగా ఆత్మలో ఇంకా మొట్టమొదట మనం చదివాం చూడండి 19 యోహాను సువార్త చదివిన మాట చూడ. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని అప్పుడు ఎరిగి సమస్తము సమాప్తమైనది ఎరిగాడు. ఆయన ఎరిగాడు, అప్పుడు సమస్తము చేశాడు. ఆయన ఇంకా మిగిలి ఉన్నారు. ఆ సమరయ స్త్రీ బాగుపడ ఆమె వెలివేశాడు. ఆయన వచ్చింది ఇవ్వడుగా సమస్త జనులకు నేను పాపులను వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదన్నాడు ప్రభు. అందుక ఆ పాపాత్ములైన ఆ స్త్రీ ఆమెను రక్షించడానికి ఆ దాహం ఆత్మీయ దాహముగా ఆయన అడుగుతున్నాడు. నీవు ఇప్పటికైనా మారు మనసు పొందు, నీవు పశ్చాత్తాపడు, నేను ఎవరో నువ్వు తెలుసుకో, నేను ఇచ్చి నీళ్లు నిత్య జీవముకై నీ కడుపులో ఊరేది నీటి ముక్క, అది ఎప్పుడు వెళ్ళిపోదు. అలాంటి మాటలు చెప్తున్నాడు. ప్రియులారా, మనము ఈ 39 రోజులు
దేవుని సన్నిధి రోజు వస్తున్నాం, ఆత్మీయ ఆహారంతో పాటు శరీరాహారాన్ని పొందుకుంటున్నాం. ఈ ఆత్మలో మన వాక్యానికి వేయి దేవుని భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు ఎంతమంది మనం ఆరాటపడుతున్నాం, ఎంతమంది ఆయన ఆత్మీయ దాహాన్ని తీరుస్తున్నాం. మనము పాపములను వదలకుండా మన పాపంలోనే మనం ఉన్నట్లయితే మనం ఎప్పటికీ కూడా నీతిమంతులుగా కాలేము, దేవుని కృపకు పాత్రులము కాలేము. దేవుని కృపకు పాత్రలు కావాలంటే ఆయన మనతో పాటు మన సంఘము, మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే నశించిపోతున్నారో వారి కొరకు ప్రార్థన చేయటం ఒక బాధ్యత. దేవుడు అనిపించాడు, మీరు సర్వ సృష్టినే పంపిస్తాను, నేను మీకు ఏ సంగతులు బోధించానో అవన్నీ మీరు బోధించండి, బోధించమని మనకు చెప్పాడు. మనం ఏం బోధిద్దాం? మనం తింటున్నాం, వాక్యం వింటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మరలా రేపు టయానికి వస్తున్నాం. కొంతమంది ఏమో ఆ భోజనం టయానికి వస్తారు, ఏమనుకోకండి, నేను మళ్ళీ చూస్తాను కనుక ఆపట్టుకోలేకుంటున్నాను. అది కాదు ప్రియులారా, ఈ ఆహారం కాదు, ఈ శరీర దాహం కాదు, ఆత్మలో దాహం ఉంది, మంట కలుగుతుంది మన హృదయంలో. అది తీర్చలేని దప్పిక. ఆ దప్పిక తీర్చాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. మనకు ఆకలి ఎప్పుడు ఉండవు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తుంటే శిష్యులు, అయ్యా ఇప్పటికీ 3 రోజుల నుంచి విలువగానే తెలియలేదు, వారిని పంపించమన్నాడు. అంటే వారిలో కొంతమంది ఆ శాస్త్రంలో చెప్తారు, ఇస్కరియోతు యూదా, ఆయన ఎప్పుడు డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి కనుక ఇక్కడ మనమైతే అన్నం పెట్టాలా, మన దగ్గర డబ్బు ఖర్చు పెట్టాలా, వీళ్ళు పంపించేసి అన్నం తింటారు అని ఉద్దేశం చెప్పారని కొంతమంది భక్తులు చెప్తారు. అది ఎంతమంది నిజమో నాకు తెలియదు. కానీ అయితే వారు అంటున్నాడు, వీళ్ళని పంపి, వీళ్ళు 3 రోజుల నుంచి అన్నం తెలియదు కనుక వీరు ఎందుకు బాధపడతారు, మార్గంలో మోర్చిపోతారు అని శిష్యులు అంటే మీరే వారికి ఆహారాన్ని పెడుతున్నారు. ఇంతమందికి ఎక్కడ తెచ్చేమయ్యా అంటే ఆయన రొట్టెలు తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జనానికి ఇచ్చాడు. 5,000 మంది తిరగా 12 గంటలు మిగిలి ప్రభువా. కనుక అలాంటి దేవుడు దప్పికొంటున్నాడు. ఇప్పటికైనా నీ మనసులో నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నావా? రేపు పునరుద్ధాన దీవులు పొందుకోవడానికి నీవు సిద్ధపడుతున్నావా? ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నావా? నామకార్థంగా ఏదో క్రైస్తవుల కోసం అక్కడేదో జరుగుతుందని మామూలుగా వస్తున్నామా? ఆలోచన చేస్తున్నాం. మనము దేవుని భయభక్తులు కలిగి దేవుని నామానికి విధేయతగా ఉండి ఆయన వాక్యాన్ని విని ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ఆయన దప్పిక ఈ దినం మనం తీర్చిన వారు ఉంటాం. అలాంటివిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ప్రియులారా, చివరిగా మరి ఈ మాట చదువుకున్నాను. నేను వారికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై నిత్య జీవాన్ని పొందుకుంటాను. దేవుడు ఇచ్చే నీళ్లు అనగా ఈ వాక్యం అనే నీరు మనకు నిత్య జీవానికి నడిపించేది. వాక్యం మనం వింటాం, శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నామా కదా, దానిలో ఏది మనం ఆచరిస్తున్నాం, మన హృదయంలో ఏది దాన్ని భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా నడవాలి అనుకుంటున్నాము. ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇప్పటికైనా నిత్యదేవి దేవుని వాక్యాన్ని విని దేవుని అలా భయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూసి మన ఆత్మీయ దాహాన్ని మనం తీర్చుకుంటూ అనగా దేవుని యొక్క దాహమును తీర్చడానికి నేను దేవుని సమర్పించుకొని ఆయన నామము స్తుతించి ఆయన దేవుని పొందుకోవాలని యేసు నామములో అడుగుతున్నాను. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఒక మాట రాసి చూడండి. 4:35. సాయంకాలం అయినప్పుడు
అమ్మ 40 వచ్చిన కానీ చదువు. అప్పుడు ఆయన, ఆ. మీరెందుకు భయపడుతున్నారు? ఆ. మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని ఆ. వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఆ. ఈయన ఎవరో, ఆ. గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. చూడండి, ఆయన శిష్యులు దొరలు పెడుతున్నారు. ఆయన అమర మీద పండుకొని నిద్రపోతున్నాడు. దేవుడు కునికేవాడు కాదు, నిద్రించేవాడు కాదు, ఆకలి దత్తులు లేవు. పరిశుద్ధ లేఖనంలో మీరు చూశాడా? దేవుడు ఎక్కడైనా ఆహారం తిన్నట్లు రాసిందా? అయితే ఆయనకు ఆహారము నిద్రతో పని లేదు. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వము సృష్టించిన వాడు. ఆయన ఆ అమరం ఆ దొరలు ఉండగా అలలోకి సముద్రం అంతా అలర్గా ఉన్నప్పుడు శిష్యులు భయపడి ప్రభు వాళ్ళు లేపుతున్నారు, అయ్యా నీకు చింత లేదా? మేము చనిపోతున్నాం, అలా మమ్మల్ని ఉంచేస్తే లేపినప్పుడు మీరు ఇంకా భయపడుతున్నారా? నేనున్నాను కదా మీ దగ్గర అని ఆయన హెచ్చరిక చూడండి చివరి మాటలు. వారు మిక్కిలి భయపడి, అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరే ఇంకాను నమ్మలేక ఉన్నారా? మనం నమ్మలేకుండా ఉన్నారేమో. ఇప్పటికైనా మనం దేవుని వాక్యం వినేయగలిగి ఆయన కృప కొరకు ఎదురు చూస్తే, ఆయన పరిశుద్ధాత్మతో మనస్ఫూర్తిగా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు నా కొరకు ఇన్ని బాధలు ఇంత కష్టములను అనుభవించి శిలువ మరణం పొందాడా? శిలువ అనేది నిలువుదానికి ఒక రహస్యం చెప్తున్నాడు. నిలువు కర్ర దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిత్యం లాంటిది. అడ్డకర్ర మనలో ఉన్న పాపాలను సమాధించడానికి మార్గము. అదే క్రాస్ అని ఇంగ్లీష్ అంటారు. క్రాస్ అనగా దాటిపోవుట. మనందరికి తెలుసు కదా, మీరందరూ బాగా చదువుకున్న వారు. అంటే మనం దాటిపోవాలి, పాపము నుండి దాటిపోయి పవిత్రంగా ఆయన నామము అంగీకరించి ఆయనతో సహవాసం చేయాలని, ఆయన నామాన్ని ప్రచురం చేయాలని ఆయన దాహం కొంటున్నాడు. ఆ ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ఈ దినము మనందరం ఆయుధపడి దేవుని మనసులో ఎన్నిక చేసుకొని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి దేవుని పొందుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడైంది. దీవించుగాక. ఆమేన్. 5వ మాట తప్పికొచ్చిన అనే మాటను మనం విన్నాము. శరీరం దేవుడు నాకు ఇచ్చిన వాక్యం సమాప్తమైనది, చాలా శ్రేష్టమైనది, ఇది చాలా అమూల్యమైనది, సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? ఒకసారి పరిశీలిద్దాం. మన ఇంట్లో ఒక పనివాడిని తీసుకొచ్చుకొని ఇల్లు పని చేస్తుంటే, ఒకవేళ ఇల్లు పని చేయించుకుంటుంటే ఒక పనివాడిని మన ఇంటికి కూలి పనికి నియమించుకుంటే ఉదయం అతను 9ంటికి వస్తాడు. వచ్చి పని అంతా సాయంత్రం దాకా పని చేసి తర్వాత తన కాళ్ళు చేతులు కడుక్కొని తను తెచ్చుకున్న టవల్ తోటి తుడుచుకొని, అయ్యారు మరి నా పని అయిపోయింది, నేను వెళ్తాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి పని అయిపోయిందని వచ్చి చెప్తా ఉన్నాను, నా పని అయిపోయింది సార్, నేను ఇంకా ఇంటికి వెళ్తాను. తను ఏ పనికైతే నియమించబడ్డాడో ఆ పని పూర్తి చేశాడు కాబట్టి తను వచ్చి చాలా చక్కగా తనకున్న ఒక మంచి గౌరవంగా అతను వచ్చి చెప్తా ఉంటాడు, నేను పూర్తి చేశాను, ఎక్కడ కూడా నేను మోసం చేయలేదు, ఎక్కడ కూడా నేను కురుకుపాటు పడలేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయితే ఈ సమాప్తమైన దానికి ఆరంభం ఎక్కడి నుంచి వచ్చింది? పనివాడిని ఉదయం పిలుచుకున్నాం మనం, సాయంత్రం పని చేస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో సమాప్తమైందనడానికి ఆరంభం ఎక్కడుంది అంటే చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. అది అని ఓడి వాడారు అక్కడ చూడండి. అది నిన్ను తల మీద కొట్టును అని.
కింద ఏమని రాసిందంటే ఆయన అని రాసింది. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఏమండి, అవ్వ ఆదాముని ఎప్పుడైతే డిస్టర్బ్ చేయడం జరిగిందో అక్కడ ఆరంభమైంది. అక్కడ అవ్వని ఆదాముని నెట్టివేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి, జీవ ఫలాన్ని నిత్యం జీవించడానికి జీవ ఫలాన్ని ఇవ్వడానికి, వారు పుచ్చుకునే యోగ్యతను పొందుకొనడానికి ఏర్పాటైన ఆరంభము ఆదికాండం 3:15 స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఏమండి, అయితే ఇప్పుడు మనం 4 ప్రాంతాల్లోకి వెళ్దాం. ఒకసారి 4 ప్రాంతాల్లోకి. ఒకటి ఏంటి అంటే, మోషేని కొండ మీద పిలిచి ఆయన ఖండాలన్నింటిని కూడా ఇస్తున్నాడు. ఏం జరిగింది మొత్తం చెప్తా ఉన్నాడు. ఇలా జరిగింది, సృష్టి ఎలా జరిగింది, ఇలా మొత్తం అని చెప్పి 5 ఖండాలు రాయించి తర్వాత జనాంగానికి దేవుడి ఉద్దేశం ఏంటి అనేది తెలియచేస్తా ఉన్నాడు. ఒకటి. రెండోది ఏంటి అంటే, ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు. సో కాబట్టి ఆయన మానవుల యొక్క పాపముల్ని క్షమించడానికి, ఆయన వచ్చి మానవులందరినీ కూడా తన రాజ్యంలో చేర్చుకెళ్ళడానికి వస్తాడు. ఒక కన్ను నుంచి పుడతాడు. ఆయన అద్వితీయమైన కుమారుడు. ఆయన భుజం మీద భారం ఉంది అని చెప్పి ప్రవక్తల ద్వారా కూడా చెప్తానే మోషే చెప్పాడు. ఇట్లా అలా చాలా మంది ప్రవక్తలు చెప్పారు. ఇదొక ప్రాంతం. మూడో ప్రాంతం వచ్చేసరికి క్రీస్తు వారే వచ్చేసారు. క్రీస్తు వారు వచ్చి ఆయన పరలోక సంబంధమైన శ్రేష్టమైన రహస్యాలన్నీ కూడా మానవులందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాడు. ఇదిగో నీ జీవితాన్ని నీ విధంగా నువ్వు మార్చుకున్నట్లయితే, దేవునికి సమీపంగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు పశ్చాత్తాపడి నువ్వు దేవునికి సమీపంగా వచ్చినట్లయితే, ఇదిగో పరలోక రాజ్యంలో జీవాహారాన్ని నీకు ఇవ్వబడింది అని చెప్పి పరలోకం నుంచి మానవుడిగా మనిషిగా భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపిన తర్వాత 3.5 సంవత్సరం మాత్రం ఈ పరిచర్య చేశాడు. ఆయనే వచ్చి పరలోకం నుంచి వచ్చి అక్కడుండే విషయాలన్నిటిని కూడా చెప్పాడు. అక్కడ వీధులు ఎలాగ ఉంటాయి, అక్కడ నీకు ఇల్లులు ఉన్నాయి, అక్కడ నీకు అక్కడ చాలా ఆకలి దప్పులు లేని సంతోషకరమైన జీవితం ఉన్నది. ఆయనే అక్కడ నుంచి వచ్చి చెప్పిన ప్రాంతం. ఇది 3వ ప్రాంతం. 4వ ప్రాంతం దగ్గరికి వెళ్తే, రాబో రోజులు ప్రకటన గ్రంథంలో చెప్తాన్నాడు, ఒకవేళ నువ్వు రక్షించబడపోయినట్లయితే భయంకరమైన జీవితం చూడబోతా ఉన్నావు, వెళ్ళబోతా ఉన్నావు. అది పాతాళం అవుతా ఉంది, అక్కడ నరకం ఉంటా ఉంది. ఒకవేళ నువ్వు రక్షించబడినట్లయితే పరలోక రాజ్యంలో చేర్చబడతావని 4వ ప్రాంతం. ఆ ప్రాంతం మనకి ముందుంది. అయితే ఆ ప్రాంతాన్ని ఒకసారి మనం టేస్ట్ చేసాం కదండి. లాస్ట్ ఇయర్ మొత్తాన్ని కూడా మనం టేస్ట్ చేసాం. ఆ ప్రాంతం దాని యొక్క రుచి ఎలాగుంటది ప్రారంభం అనేది ఎంట్రన్స్ లోనే మనం చూసాం. ఎంత భయంకరంగా ఉంటుందా. మన సంఘంలో ఈ రోజు ఈ వాక్యం వినకుండా దేవుని సన్నిధానం చేరిన వారు కూడా ఉన్నారు కదండి. కానీ ఈరోజు మనకి దేవుడు ప్రాణం ఇచ్చి ఆయన సన్నిధానంలో కూర్చోబెట్టి హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమి కూడా చేయలేం. మానవుడు శరీరం ధరించి ఉన్నప్పుడు మాత్రమే తన పాప పుణ్యాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. మనిషి చేసిన పాపాలకి పశ్చాత్తాపడవలసిన సమయం కూడా శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు మాత్రమే. క్యాథలిక్స్ మరణ పడక మీద ఉన్న వాళ్ళ వరకు అవస్థాభ్యంగనం అని ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చేసిన పాపాలన్నిటిని కూడా ఆ ఫాదర్ తోటి ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేసి, నీవు దేవునితో ఇలాంటి ప్రార్థన చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ చూడండి, మనము శరీరము ధరించి ఉన్నప్పుడు మాత్రమే పాప విమోచన పొందగలుగుతాం.
ఏమండి? అయితే యేసుక్రీస్తు వారు సమాప్తమైంది అన్నాడు. అక్కడేమో ఆరంభమైంది, ఇక్కడేమో సమాప్తమైంది అన్నాడు. ఏం పని మీద వచ్చారు ఆయన? ఏం సమాప్తమైంది? ఇందాక యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడుతా ఉన్నారు కదా, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి దాహంగా ఉందని చెప్పి అన్నప్పుడు ఆ శిష్యులు ఆయనకు భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి భోజనం అడుగుతుంటే ఆయన అంటా ఉన్నాడు, నాకు అవసరం లేదు, కడుపు నిండిపోయింది, నా జీవాహారం ఏదంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఆహారం. దేవుని చిత్తం ఏదైతే ఉందో, ఈ లోకంలోకి మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన చిత్తం ఏది అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా తన తన పాపముల నుంచి విముక్తులు చేయించి, అంటే తమ తమ ఆలోచనలతోటి, చూపులతోటి, క్రియలతోటి సంపూర్ణంగా వారు బయటికి రావడానికి ఆయన ఇచ్చిన బోధ ద్వారా వారు మారు మనసు పొందినట్లయితే ఆయన ఆకలి తీరుతుందని అంటారు. ఆ రోజుల్లో మొట్టమొదటిగా సువార్తను బోధించింది ఎవరై అంటే ఆ సమరయ స్త్రీయే. ఏమంటే అవును కదా, వెళ్ళి గబగబా వెళ్ళిపోయి ఆమె చెప్పిందంటే ఇక్కడ ఒక ఆయన ఇలా జరిగింది అని చెప్తాను. ఇంకా చూసుకుంటే యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేముకి తల్లిదండ్రులతో వెళ్ళి అక్కడ ప్రార్థన ఆచారాలు జరుగుతా ఉన్నప్పుడు వారు ఇరువురు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా తిరుగు ప్రయాణం వెళ్తా ఉంటే ఆ కుమారుడి కోసం కొంత దూరం ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుడి కోసం వెతికితే కనిపించలేదంట. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం, నాకు కూడా ఒక సందేహం వచ్చింది. ఏంటి అంటే కుమారుడు మరి కనపడకపోవటం ఏంటి, అమ్మ నాన్న ఇద్దరు పక్కన ఉన్నారు కదా, కనపడకపోవటం ఏంటి అంటే చరిత్ర అంటా ఉంది, రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. ఆ రోజుల్లో స్త్రీలు ఒక దారిన, పురుషులు ఒక దారిన వెళ్ళేవాళ్ళ. సో వీళ్ళందరూ కలిసి ఒక చొక్కర జాయిన్ అయినప్పుడు కొడుకు ఏడి అని ఎత్తుక్కుంటే కుమారుడు లేడు. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు వెనక్కి తిరిగి వెళ్ళి, కుమారా నీవేంటి ఇంత చేసావు, నీ తండ్రి నేను కూడా కంగారు పడతా ఉన్నాం కదా అని చెప్పి అంటా ఉంటారు. చూడండి 2:19 రాసింది, చూడండి లూకా సువార్త 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తలపోసుకుంటా ఉంది. ఒక్క నిమిషం అమ్మా, ఏ హృదయాలను తలపోసుకుంటా ఉంది? ఆయన అంటున్నాడు, ఇది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కదా, అది నీకు తెలియదా? తెలియదా అంటే తెలుసు ఆమెకి. ఎలా తెలుసు? దేవదూత వచ్చి చెప్తా ఉంది, యేసుక్రీస్తు పుట్టుక మొత్తం గురించి చెప్తా ఉంది కాబట్టి ఆమె ఆయన అన్న మాటల్ని తలపోసుకుంటా ఉంది, దాచిపెట్టుకుంటా ఉంది. ఆయన అంటా ఉన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడంలో నేను నిమగ్నుడై ఉంటానని నీకు తెలియదా? రాను వారందరూ కూడా తీసుకుని వెళ్ళి సిలువ వేస్తా ఉంటే ఆయన కొండ మీద ఉండి రాత్రికాలం ప్రార్థన చేస్తా ఉంటే దేవదూత వచ్చి ఆయన్ని నెమ్మది పరుస్తా ఉంది. పాత నిబంధనలో సిరియా దేశం దగ్గరికి హిజ్కియా ప్రార్థన చేసేప్పుడు సిరియా దేశం దగ్గరికి ఒక దూతను పంపిస్తే 185,000 మందిని చంపేశారు. అయితే ఈయనకంత శక్తి ఉంది కదా, ఎందుకు విడిచిపెట్టుకున్నాడు ఆయన? ఆయన మరణించితే తప్ప ఆది కాండంలో ఆ స్త్రీ కుమారుడు ఎవరు, సాతాన్ని తల మీద కొట్టేది ఎవరో, ఆయన దానిని నలుగుగొట్టి సిలువలో మరణించితే మన పాపం నుంచి విముక్తులు చేసి దాని నుంచి జయించాడు. ఇంకో మాట వింటా ఉంటాం మనం, తన వెల పెట్టి మనల్ని కొన్నాడు. ఏమండి, ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? ఆలోచించండి. మనుషుల దగ్గర నుంచి కొన్నాడా? సాతాను దగ్గర నుంచి కొన్నాడా? యాజకుల దగ్గర నుంచి కొన్నాడా? ఎవరి దగ్గర నుంచి కొన్నా కానీ అది ఇతని కంటే ఎక్కువ అవుతుంది, అంతేగా? తన దగ్గర నుంచి తనే కొనుక్కున్నాడు, తన రక్తాన్ని ఇచ్చి తనే
మనల్ని కొనుక్కున్నాడు. సమాప్తమైనదనే మాట మాట్లాడటానికి ఆయన 3.5 సంవత్సరం ఈ లోకంలో ఎంతో పరిచర్య చేసి లాస్ట్ 24 గంటలు ఎంత వేదన అనుభవించాడంటే, భయంకరమైన వేదన, అవమానాన్ని, వేదన్ని, కఠినమైన దెబ్బల్ని అనుభవించాడు. మనం అనుకుంటా ఉన్నాం, వింటా ఉన్నాం. ఎప్పుడు ఆయన మొహం మీద ఉమ్మేశారు, వీపు మీద ఆ చారలాగా చేశారు, ఆయన్ని అవమానించారు, ఆయన కోర్టుకు తీసుకొని వెళ్ళి ఇట్లా ఇట్లా అని మాట్లాడారు. మనమైతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లోడు దాకా ఒక తప్పు చేయకపోతే వాడు అంటాడు, వేళ్ళని కోపం వచ్చి నేను చేయలేదురా బాబా. కానీ ఈయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? 40 రోజులు కఠిన ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ప్రలోభ పెడతా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన 40 రోజులు కఠిన ఉపవాసం ఉంటే సాతానుడు వచ్చి ప్రలోభ పెడుతున్నాడు. ఏమనంటే, ఎందుకు నువ్వు ఆకలి కొని ఉంటావు, నువ్వు ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ఆయన ఏమంటున్నాడు, నేను ఆత్మను రక్షించటమే నా ఆహారం, నా దేవుడికి ఇచ్చిన ఆహారం అని ఆయన అంటున్నాడు. అయితే అసలు ఈయన చిత్తం ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చాడు? మత్తయి సువార్త 1:21 ఉంది చూడండి. మత్తయి సువార్త 1:21 రక్షించు, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడు. అయితే ఈ మాట మనం విన్నాము, మన పాపములు ఏంటి, మన పాపముల నుంచి మనం కొంచెమైనా కానీ బయటికి రాగలుగుతున్నామా? అసలు ముందు చేయవలసింది ఏంటి అంటే, మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ మాట మాట్లాడుతుంది, మనం చనిపోయిన తర్వాత మనతో ఎవరు రారు. దేవుని కోర్టులో నిలబడాల్సింది నేనే, నువ్వే, ఎవరు రారు. ఈ రోజు నీ తరఫున ఒకరితో పుచ్చుకొని, మా అబ్బాయి ఈ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ చర్చికి రాలేదని అమ్మ చెప్పొచ్చు, నాన్న చెప్పొచ్చు. కానీ పరలోకమందు దేవుని దగ్గర కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా ఒకరితో పుచ్చుకోరు. నువ్వు చేసిన తప్పులన్నీ అంట వచ్చి స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటాయి, అవన్నీ చెప్తా ఉంటాయి. అవునండి, అవును, ఈయన చేశాడు, అవన్నీ కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఎల్సిడి ఎల్ఈడి స్క్రీన్ మీద మనం చూస్తా ఉన్నాం, ఎక్కడెక్కడో జరిగాయని మనం చూస్తున్నాం. ఆ రోజు జరిగిపోతా ఉంది. నువ్వు మాట్లాడటానికి అవకాశమే లేదు. నువ్వు చేసిన తప్పు, రహస్యంగా చేసే తప్పులన్నీ కూడా బట్టపై కనపడతా ఉంటాయి. కానీ దానికి ఒక మార్గం ఉంది. ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరలోకం నుంచి వచ్చేలాగే ఈ లోకంలో నిన్ను నువ్వు తెలుసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినట్లయితే, పరలోకమందున్న దేవుడు నువ్వు మరణించినట్లయితే నిన్ను ఆహ్వానించడానికి మేళతాళాలతో ఎదురుగా. ఇంకొక మాట కూడా మాట్లాడుతా ఉంది, భూమి మీద ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకమందున్న దేవుడంట దేవదూతల సమూహంతో పార్టీ చేసుకుంటాం. అది నీకు తెలియదు, నాకు తెలియదు. వాక్యం చెప్తా ఉంది. ఎంత గొప్ప భాగ్యం! ఈ లోకంలో మనుషుల్ని ఎవరు లెక్క చేయరు. డబ్బుంటే, పదవుంటే, చదువుంటే, ఇంకా XYZ ఉంటే లెక్క చేస్తా ఉన్నారు. కానీ కటిక పేదవాడైనా సరే, అక్కడ ధనవంతుడు లాజర్ దగ్గర లాజరు ఉన్నాడు కదా, అతనంతా దరిద్రుడైనా కానీ ఆయన రక్షించబడిన కానీ పరలోకమందున్న దేవుడు దూతల సమూహంతో పార్టీ చేసుకుంటా ఉన్నాడు. కానీ ధనవంతుడు ఆయన ఈ లోకంలోకి వచ్చింది దేని కొరకంటే, నిన్ను నన్ను రక్షించడం కొరకు. ఆ రక్షణ అనుభవాన్ని, నన్ను రక్షించడానికి వచ్చాడని మనం ఎరిగి ఉన్నామా?
ఈ భూమి మీద 750 కోట్ల మంది జనాభా ఉంటే క్రీస్తుని ఎరిగిన వారు మాత్రమే ప్రతిసారి చెప్పేది ఏంటి అంటే, నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు మార్చుకో, దేవుని సన్నిధానంకు దగ్గర ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయని చెప్తాం. కానీ మానవుడు ఎవడు కూడా అలా జీవించలేడు. దేవుడు మాత్రమే జీవించగలడు. ఆయన వచ్చి ఇక్కడ రుజువు చేశాడు. దాని కొరకు మనం ఎంత ప్రయత్నించినా జీవించలేమో. కానీ ఎప్పుడు పడిపోయినా కానీ వెంటనే సిలువ దగ్గరికి వెళ్ళి, అయా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించవా అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఒక పాట చూసేవాడు, దినదినము పడిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. ఎంత చక్కని మాట చూసారా? ప్రతిరోజు పడిపోతున్నాను. నేను పడిపోవటం లేదు అనుకుంటే అది నీ భ్రమ. సాతానుడు అక్కడికి వచ్చి అంటున్నాడు యేసుక్రీస్తు తోటి, ఇదిగో ఈ రొట్టెని రాళ్ళుగా మార్చుకొని తినేసి హ్యాపీగా అని. ఇక్కడ నువ్వు పడిపోలేదు, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పి భ్రమలో పెడుతుందేమో సాతానుడు. ఆలోచన చేయండి. ఆయన సమాప్తమైనది ఏంటి అంటే, ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రతి మానవుడిని ఆయన పరలోక సంబంధమైన విషయాలన్నిటిని కూడా వెదచల్లి శిష్యులకు అప్పచెప్పి ఆయన శిలువ మీద ఆయన విధించిన ఆ శిక్షని అనుభవించడానికి వచ్చాడు. ఇందాక నేను మాట్లాడిన ఆ చర్చి కూతుర్ని రక్షించడానికి ఒక చెక్ ఇచ్చాడు, 2000 రూపాయలు, సంతకం పెట్టు, అది నీదవుతుంది అని. నువ్వు దాన్ని అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు నా రక్షకుడు, ఇదిగో 139వ కీర్తనలో అన్నట్టు, తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నన్ను చూశాడని నువ్వు ఆ సత్యాన్ని వెలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఆయన మీద నువ్వు సంతకం పెట్టు, ఆయన నా రక్షకుడు అని నువ్వు దాన్ని ఒప్పుకున్నట్లయితే ఆ కొరడా దెబ్బలు తినటానికి సిద్ధపడి ఉన్నాడు. సిద్ధపడటానికి ఆయన వచ్చాడు. ఆ శిలువ మీద ఆ కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు అనుభవిస్తా ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. సమయం అయిపోతా ఉంది. రాబో రోజులు మాత్రం భయంకరంగా ఉండబోతా ఉంది. అనుకుంటున్నారు మనకి ఇక్కడ ప్రతి ఆదివారం బ్రెడ్ అండ్ వైన్, రొట్టె ద్రాక్ష రసం మనకు దొరుకుతా ఉంది. తెలియదు చాలా మందికి, చెప్తాను వినండి. చాలా సంఘాల్లో రక్తం ఇవ్వకుండా బలారాధన జరుగుతుంది. ఆయన శరీరము మన శరీరాన్ని బలపరుచుకోవడానికి, ఆయన రక్తం మన పాపం నుంచి విముక్తులు చేయడానికి ఇచ్చిందైతే చాలా సంఘాల్లో రక్తం ఇవ్వట్లేదు. తెలుసా? అంతటి దౌర్భాగ్య స్థితిలోకి వచ్చాం. అదేమంటే కరోనా అంటున్నారు. రాబో రోజుల్లో ఇంకోటి అనుకోతా ఉన్నారు. ఏంటి అంటే, ఈ బైబిల్ వాక్యం దొరకదు మనకి. ఇంకా ఒక మిషనరీ రష్యాలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టి జైల్లో పెట్టారు. ఇది నాకు బాగా ఇష్టం అన్నమాట. పట్టి జైల్లో పెట్టారు. ఎందుకంటే దేవుని సువార్తను చెప్తున్నాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడున్న వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటే ఇతన్ని కఠినంగా శిక్షించాలని వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వెళ్ళి దొడ్డులు కడగటానికి ఇతను తీసుకెళ్లి పెడతారు. ఆ రోజుల్లో మనలాంటివి కాదు. ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఎత్తేసేయాలి. ఇంకొక పనుడు వచ్చి ఎత్తేయాలి. ఆ పెంటని ఎత్తేయాలి. ఆ పెంటని ఎత్తేయాలంటే అక్కడ నీళ్లు ఉండవు కాబట్టి వాళ్ళు పేపర్ తో తుడుచుకుంటారు అనమాట. ఆ పేపర్ తుడుచుకున్న వాళ్ళు పెంట అతుకొని ఉంటుంది. అయితే ఇతను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అవన్నీ క్లీన్ చేస్తా ఉన్నప్పుడు ఆ పెంట అందుకున్న పేపర్ తీసుకొని, ఆ పెంట అందుకున్న పేపర్ తీసుకున్న తర్వాత చూస్తే అది రోమ. అది చూసి ఆనందపడి ఆయన ఏం చేశాడంటే తుడుచుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. మరుసటి రోజు వెళ్ళాడు, అయ్యా నాకు కూడా పని ఇస్తారా అని. ఇటువంటి భయంకరమైన పరిస్థితి రాబోతా ఉంది. క్రీస్తు వారు సమాప్తమైంది అన్నది సాతాన్ని చేయించి ఆయనకు చెప్పాడు. ఆత్మ పరిశీలన చేసుకున్నాం. శక్తివంతుడ స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర స్తోత్ర yes my lord you are the Lord of lords my lord hallelujah అయ్యా మీకు మాత్రమే అధికారం yes hallelujah
Hallelujah. 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 The great God of gods, my Lord. Hallelujah. 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 శక్తివంతుడా స్తోత్రం 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 స్తోత్రం. Naina. Hallelujah. Hallelujah. Yes, my Lord. Hallelujah. 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 Yes. Hallelujah. Amen. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మంచి శుక్రవారము దేవాతి దేవుడు సర్వమానవుడు మానవాళికి తన యొక్క ప్రాణమును ఆత్మను దేవునికి ఇచ్చినటువంటి సమయములో మనమున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇదే దేవుని పడుతుంది నాకు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ రక్షణ అవుతారన్నమాట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 3 గంటల నీకు మా ఓపిక ఎక్కడదంటారు అన్న. మీకంటే ముందు పెద్దవాడు ఉన్నవాళ్ళందరూ నేనే పెద్దవాడేమో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. God is going to give you a lot of strength today for us. God is living with us. ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి శుద్ధీకరింపబడును గాక. ఆత్మదేవుని యొక్క బహున్నతమైన కార్యములు మన మధ్యలో జరిగించబడును గాక. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సత్యాలను దాసులు అనేక రీతులుగా ఆత్మ ప్రబోధాన్ని చేశారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించను గాక. అదే రీతిగా ఈ తెలుగున చదవబడినటువంటి ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యము ఒక పర్యాయ మరలా చదువుకుంటాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఈయన ఇలా ఇస్తుంటే ఇలా తండ్రి పట్టుకుంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. If at all it has not happened on the moment, ఒకవేళ ఆయన గట్టిగా కేక వేసి చెప్పిన సందర్భం కాదు, కానీ నీ చేతికి నేను ఆత్మను అప్పచెప్పుతున్నాననే స్థితిలో తండ్రి కనుక ఆ చేతిలోకి తీసుకొని పోయినట్లయితే మనందరం మరి మామూలు ప్రోగ్రామ్ లో ఉండేవాళ్ళం, నరకం ప్రోగ్రామ్ లో ఉండేవాళ్ళం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మనం అందరము నరకం ప్రోగ్రామ్ లోనే ఉండేవాళ్ళము. రక్షణ లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, ఆశీర్వాదాలు లేదు, లేకపోతే స్వస్థతలు లేవు. మనం ప్రార్థిస్తే మనకు ఉపయోగకరమైన స్థితులు కూడా ఉంటాయి కాదు. The act of God has been fulfilled on the cross. ఆ క్రియ కనుక జరగకపోయినట్లయితే మన గతి అధోగతి. నీవు కూడా ఆ స్థితిలోకి ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక శిలువ మీద జరిగినటువంటి ఈ ప్రక్రియ. ఇదంతా కూడాను దిస్ ఈస్ ద టెస్టింగ్ పీరియడ్ ఆఫ్ జీసస్. ఆ శిలువ మీద 7 మాటలని మనం మాట్లాడుకుంటాం కదా. ఈ 7 మాటలు కూడాను ఒక పరీక్ష. దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి మొత్తము క్రియలన్నీ చేసుకుని వచ్చాడు. బోధ చేశాడు, అద్భుతాలు చేశాడు, సువార్తికులను చేశాడు, పరలోకం గురించి మాట్లాడాడు. మనుషులందరికీ దేవుని యొక్క శక్తిని ఆ రీతిగా 3.5 సంవత్సరం చేశాక ఒక వ్యక్తిగా, ఒక పాపిగా, ఒక మనుష్యుడు ఏ రీతిగా విశిష్టంగా అవ్వాలి, ఏ రీతిగా దేవుని దృష్టిలో ఉండాలి,
ఆ స్థితిని ఎగ్జామిన్ చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. నీవు నేను మొట్టమొదటి మాటలో ఏమంటున్నాడు? క్షమించమని మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు. అక్కడ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయనగా ఆ పరీక్షలో, తండ్రి అయిన దేవుని పరీక్షలో కంప్లైంట్ ఇవ్వలేదు. ఆయన వాడిగా కొట్టారు, తిట్టారు, అయితే మాటలని దేవుడికి చెప్పలేదు. ఒకటే మాట చెప్పాడు, వీరిని క్షమించమన్నాడు. అప్పుడు మార్పులు వేసేసాడు దేవుడు, టిక్కు కొట్టాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అక్కడ కనుక ఆ టిక్కు పడిపోయినట్టు మన పని అయిపోయింది. దేవునికి స్తోత్ర. రెండవది, ఆయన మరొక అద్భుతమైన స్థితిని చేశాడు. అక్కడ ఒక వ్యక్తి, పాపులైన వ్యక్తులు సువార్తీకరణ ప్రకటిస్తున్నాడు. అక్కడ ఆయన మనకు దేవుడిచ్చినటువంటి యోగ్యత ఏమిటంటే సువార్తీకరణ ప్రకటించాలి. ఒక పాపుని మనం రక్షించాలి. నీవు రక్షణ పొందడం మీద కాకుండా ఆయన అంటున్నాడు, పరలోకము ఒకటి ఉన్నది. ఆ పరలోకానికి ఒక పాపి అయిన వాడు ఆ యొక్క యోగ్యతను సంపాదించుకోవడాన్ని ఒక సువార్తను చాటి దేవుని దృష్టిలో ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ పరిస్థితి కూడా అది. నీవు రక్షింపబడి మరణించడం మాత్రం కాదు, నీవు కూడా రేపు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇన్ని ఆత్మలనైనా నీ కోసం నేను తీసుకొచ్చానని నువ్వు చెప్పాలి. దానిలో కూడా దేవుడు నెగ్గాడు, టిక్కు కొట్టాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. మూడవది, దాహము. ఒకవేళ అవధులు లేనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే దాహం అయ్యేది కాదు, ఆకలి అయ్యేది కాదు, శక్తిహీనుడు అయ్యేవాడు కాదు. నేను మానవుడిగానే నీ కోసము వారి పాపములు పోయటానికి నేను భూలోకంలోనికి వచ్చి ఆ స్థితిని నీకు ప్రదర్శిస్తున్నాను. తండ్రి, నాకు దాహమైంది, భరించదుగా, నా రక్తమంతా కాచమైంది, నీవు చూస్తున్నావు కదా అని ఆయన మానవుడిగా దేవుడి ఎదుట ఒక ప్రూఫ్ చేస్తున్నాడు. దేవుడు మూడో టిక్కు కొట్టాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్న కాలము భోజనాల కోసం, దాహాల కోసం, లేకపోతే అది కావాలి ఇది కావాలనే ఆ మనస్తత్వాన్ని ప్రక్కన పెట్టేయండి. ఆ టెస్ట్ లో నువ్వు గెలవాలి. దానికోసమని ఏం చేశారు ఇశ్రాయేలీయులు? వారు మాంసము కొరకు ఏడ్చిరి అనే మాటను అక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తాం. డోంట్ స్ట్రైవ్ ఫర్ దట్. ఆ రీతిగా దేవుడు ఆయన పరీక్షలో నేను మానవుడిగానే ఈ శరీరాన్ని నీకు తీసుకుని వస్తున్నాడు. దేవుడు మూటిక్కలు చూశాడు, వదిలి పారేశాడు, చేతులు వదిలేశాడు. కారణం ఏంటంటే ఆ మూడిట్లో ఆయన నెగ్గాడు కాబట్టి మన పాపాలన్నీ ఆయన నిలబెట్టేశాడు. పాపిని తండ్రి అయిన దేవుడు స్వంతం చేసుకోడు. మన పాపాలని నీతిమంతుడు మోసే సమయం, అది మోస్తున్న సమయము. అప్పుడు దేవుడు ఆయన చెయ్యిని విడిచినట్లుగా మనం చూస్తాం. ఆ విడిచిన చేతిలో రేపు నీ చెయ్యి ఉండటానికి యోగ్యత వచ్చింది. దేవునికి God is holding you. My God is holding you. That God is giving this status by leaving himself from the hands of the God. పాపి అయిన వాడిని దేవుడు తన స్వంతం చేసుకోడు. అందుకని ప్రాణవాడి పాపములు ముందు, ఆనాడు, రేపు అందరి పాపాలు, జడ్సన్ పాపం కూడా అందులోనే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని నా దేవుని చేతిని ఆయన వదిలేసాడు. తర్వాత నాలుగవ మాట ఏంటది? మీ జ్ఞాపకం కోసం నేను చెప్తున్నా, అది రాసింది ఇక్కడ చెప్తాను. దేవుడు వదిలిన స్థితిని. తర్వాత కాగితాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆయన ప్రూఫ్ అయిపోయిన తర్వాత సమాప్తమైనది
అనే ఒక మాటని చెప్పాడు. ఇట్ ఈస్ ఫినిష్. నేను కూడా నా రిటైర్మెంట్ రోజున ఈ వాక్యాన్ని పెట్టాను. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి యూనివర్సిటీ పెట్టి ఫ్లెక్స్ చేయించుకున్న రిటైర్మెంట్ ఫంక్షన్ లో. వాళ్ళందరూ మా ఆఫీసర్లు అందరూ ఎందుకు పెట్టేవారు అన్నారు. నాకు మీ దగ్గర ఉద్యోగం చేయడానికి నేను ఆ రోజు సంతకం పెట్టానండి. మీరైతే నేను సంతకం పెట్టి నా ఉద్యోగం అంతా మీకు చేసి చూపించాను, అందుకని ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మీకు చెప్తున్నాను. నా దేవుడు సర్వమానవాడికి అక్కడ సువార్త చెప్పారు అనమాట. సర్వమానవాడి నిమిత్తము తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించిన పనిని పూర్తి చేసి సంపూర్తి చేసి ఆయన చెప్తున్నాడు, నేనైతే నీ పని చేసేసాను స్వామి అని తండ్రి అయిన దేవుడికి చెప్పాడు. అందుకని మనమందరం రక్షించబడి దేవుని సన్నిధిలో ఉన్నామండి అన్న. ఆహా అన్నారు అందరూ హైందవుడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆత్మను అప్పగించే స్థితిలోనికి మనం ఎదగాలి. అంటే మనకున్నటువంటి శారీరక కార్యాలన్నీ కూడాను ప్రక్కన పెట్టేయాల్సిందే. ఆత్మకును శరీరమునకు విరోధము. గలతీ పత్రిక మనం ఎప్పుడు చదువుకునే 3వ అధ్యాయంలో గలేషియన్స్ లో గలతీ పత్రికలో ఆత్మకును శరీరమునకును ఎప్పుడు విరోధమే. అప్పటి వరకు శరీరాన్ని గురించి దేవునికి తెలియజేశాడు దేవుడు, దేవుని యొక్క మనోగతాన్ని. తర్వాత ఆత్మను చేతికి అప్పచెప్పే స్థితిలోకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ ఆత్మను స్వీకరించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడుతున్నట్టు మనము ఆ శిలువ త్యాగంలో మనం చూసినప్పుడు నీ ప్రాణము ఇప్పుడు దేవుడు చేసిన క్రియ ద్వారా ఎక్కడికి వెళుతున్నది? నరకములకు వెళుతుందా లేకపోతే జీవములకు వెళుతుందా నువ్వు యోచించినప్పుడు ఆయన చేసిన క్రియ ద్వారా ఏ రీతిగా అయితే ఆత్మను తన తండ్రికి అప్పచెప్పాడో నీ ఆత్మను కూడా తండ్రికి అప్పచెప్పే యోగ్యతను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏమైందంటే మన ఆత్మలను దేవుడు ఏం చేశాడంటే నరకములోనికి తోసివేశాడు. మనందరికి తెలుసు, మత్తయి సువార్తలో చదువుకుంటాం, పేతురు భక్తుడు చెప్పిన 2వ పత్రికలో చదువుకుంటాం, యూదా భక్తుడు రాసినటువంటి పత్రికలు చదువుకుంటాం. కఠినమైనటువంటి అంధకారములు మనల్ని బంధిస్తారని, పాశపు బంధకాలు ఉంటాయని అందులో రాయబడిన మాటలని మనకు తెలుసు. వీటన్నిటినీ వీడి ఆయన మనకు ఈ ఆత్మను చెప్పాడు. అప్పుడు జరిగిందిట అక్కడ ఒక మనుష్యుడుగా తను చేసినటువంటి నీతియుక్తమైన కార్యము ద్వారా సర్వ ప్రపంచమంతా కూడా విసిపోయింది. సృష్టి విసిపోయింది. ఆ యొక్క ధర్మశాస్త్రానుసారమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క తెర 2 భాగాలుగా చిరిగిపోయిందిట. ఆ అతి పరిశుద్ధ స్థలంలో 60 అడుగుల ఎత్తు ఆ యొక్క తెర ఉంటుందిట. ఆ 60 అడుగుల ఎత్తు తెర 2 భాగాలుగా ఇట్లా చేర్చబడిందిట. ఆ 2 భాగాలుగా చేర్చబడిన తెరకు అర్థం ఏంటంటే లేవి కాండంలో ఒక సత్యాన్ని మనం చదువుకోవాలి, తప్పకుండా చదువుకోవాలి. లేవి కాండంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. 5వ వచనము 4వ అధ్యాయము. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలను. ఆ రక్తములో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట కొంచెము 7 మారులు చాలా తల్లి ఆ అడ్డతెర ముందు అలాగ ప్రధాన యాజకుడు చేస్తాడ. ఆ నిష్కళంకమైన రక్తాన్ని ఇప్పుడు ఆ పై వచ్చిన ఇప్పుడు చదువుతుంది 5 అభిషక్తుడైన యాజకుడు 4 అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి ఆ యేసుక్రీస్తును తీసుకొని వచ్చి కోడె తల మీద ఆ యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటము పెట్టి చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని
యేసుక్రీస్తులు వధించారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ క్రియలో ఆ యేసుక్రీస్తు వారిని వధించే సమయం ఇది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. 3 గంటలైంది. దేవునికి ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీకును నాకును రక్షణ అనుగ్రహించిన సమయము, ఆ యొక్క ఆత్మీయ పరీక్షలు గెలిచిన సమయము 3 గంటల ప్రాయము. ఈ 3 గంటల సమయము దేవాతి దేవుడు అనుగ్రహించిన యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితి సర్వ మానవాళికి అనుగ్రహించిన ఆ 3 గంటల సమయానికి మనం ఎంతగా దేవుడికి వందనస్తులు చెప్పుకోవాలి. హల్లెలూయా. ఆయన వధించిన స్థితి ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో, ఇక్కడ అత్యంత పరిశుద్ధ స్థలం ఇది. ఇక్కడ ఉన్నటువంటి తెర 60 అడుగుల తెర 2గా చీలిపోయింది. ఎవరైనా కత్తెరబెట్టి కత్తెరియలేదు. ప్రక్కన అంధకారం అయిపోయింది సృష్టి అంతా కూడాను. ఒక ప్రక్కన భూకంపం వచ్చింది. సర్వ మానవాళి అనుకుంటున్నారు ఈయన నీతిమంతుడు అనే మాటని మాట్లాడుతున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. నిన్నును నన్ను నీతిమంతుడిగా చేయటానికి ఆయన ఈ దినమున 3 గంటల పాటు సిలువ మీద వేలాడారు. 3 hours, 3 గంటలు. నేను ఎక్కువ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కానిస్టేబుల్తో కూడా కొట్టించేవాడు కాదు. కాళ్ళు చిట్లిపోవాలంటే, అరికాళ్ళు చిట్లిపోవాల్సిందే, వాడి మోకాళ్ళు ఇరిగిపోవాల్సిందే. వాడు నిజం చెప్పే వరకు అదే పని కాదు. 2 కానిస్టేబుల్ మాత్రం ఆ గోడలను కొడుకుంటే నడు మీద ఒకటి పెడతాను, ఆ యొక్క ఈప్ మీద ఒకటి నుంచోవాలి. ఇక వాడి కదలటానికి కూడా ఛాన్స్ లేదు. ఆ కొట్టుడికి వాడు ఏడ్చే ఏడ్పుకి వాడి తరతరాల నుంచి చేసి తప్పులని చెప్పేవాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అదే నా సక్సెస్ కారణం. కొద్దిసేపు కొట్టేవాడిని వాడు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లతో చెప్పించేవాడు. నా దేవుడు ఎవరితో చెప్పించాడా? దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. 3 గంటలు సిలువ మీద వేలాడితే బ్లడ్ పంపింగ్ ఎలా ఉంటుందట, మనుష్యుడు తట్టుకోలేడట. ఒక చిన్న దెబ్బకే మానవుడు గందరగోళం చేస్తుంటే నా దేవుడు 3 hours ఎలా ఉన్నాడని ఆలోచించినప్పుడు నా పాపము నీ పాపము ఆయన గుర్తు చేసుకొని నేను వచ్చిన పనిని నెరవేర్చాలని ఆయన ఓరిమి కలవాడై మనల్ని తిరిగి ఆయన సన్నిధిలోకి తీసుకోవడానికి ఆయన ఒక అద్భుతమైన క్రియ చేశాడు. అదే సిలువ బాధపై పరిశుద్ధమైన వారంలో చేసిన స్థితి నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనమందరము కూడాను దేవుని దృష్టిలో ఇప్పుడు పరిశుద్ధులము. ఆయన యోచించిన మారు మనసుతో ఆయనను యోచించి మన ఆత్మీయతను బలపరుచుకున్న వారము. ఆ రీతిగా అన్యజనులైనటువంటి వారము, యూదులైనటువంటి వారము కలిసి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకత్వము చేయటానికి ఆయన మెల్కిసెదెకు క్రమములో ఒక యాజకుడిగా వచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రధాన యాజక స్థితిని తీసుకొని నాకును నీకును యాజకత్వాన్ని ఇచ్చి ఆయన వాక్యాన్ని బోధించడానికి స్థితిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధ స్థలములో కొందరు వెళ్ళేవారు, ఇప్పుడైతే సర్వ మానవాళిని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవచ్చు. అట్టి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే మంచి శుక్రవారం అయింటుంది. దేవుడు ఇంకా ఏ విధమైన లోతుకి వెళ్ళబట్టే సమయం లేదు కాబట్టి దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. 3 గంటల సమయం అయితే అందరు లేచి నిలబడదాం. చాలా నిశ్శబ్దంగా, శబ్దం లేకుండా ఆయన మరణ గడియను జ్ఞాపకం చేసుకుంటూ అందరూ మౌనముగా కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి.